పరిశుద్ధ నామమునకు మహిమా ప్రభావములు కలుగునుగాక. దేవుడు మరొక పరిశుద్ధ ఆదివారమును అనుగ్రహించి మనము ఆత్మతో సత్యముతో దేవుని కీర్తించడానికి గణపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిద్దాం. ఆది కాండము 22వ అధ్యాయం 4 నుంచి 9 వచనములు ఈ దినం మనం ధ్యానాంశం కొరకు ఏర్పాటు చేసుకున్నాం. ఈ దిన అంశము సపరేటింగ్ ఫర్ డెడికేషన్, ఫర్ ద డెడికేషన్, ప్రతిష్టత నిమిత్తమై మరి ప్రత్యేకించబడుట. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మరి 3వ నాడు దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళి దేవునికి బలియాగముగా దహన బలిగా అర్పించాల్సిన సమయము చాలా దగ్గరగా ఉన్న సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. 4వ వచనం నుంచి 9వ వచనం వరకు చాలా విషయాలు మనకు రాయబడి ఉన్నాయి. ఈ 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పరీక్షించడం విశ్వాసపు బలమైన పరీక్ష. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కొన్ని పరీక్షలను మనం ఎదుర్కొంటాం. ఈ పరీక్షల గుండా వెళుతూ ఉన్నప్పుడు చాలామందికి అవగాహన లేకపోవడం ఏంటంటే కొన్ని శోధనలు ఉంటాయి, కొన్ని పరీక్షలు ఉంటాయి. శోధనలు అపవాది ద్వారా మనకు సంక్రమిస్తాయి. అపవాది మనల్ని శోధిస్తాడు, దేవుడు మరి మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షలు ఎప్పుడు కూడా ప్రమోషన్కే దారితీస్తాయి. మనల్ని బలవంతం చేయడానికి, మనల్ని పరిపూర్ణులుగా నిలబెట్టడానికే పరీక్షలు వస్తాయి. అట్టని పరీక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా, లేకుంటే శోధించబడిన వ్యక్తులు నేను పరీక్షింపబడుతున్నానని చెప్పడానికి వీల్లేదట. యాకోబు రాసిన పత్రికలో ఆయన క్లియర్గా అంటాడు, ఎవరైనా శోధించబడినప్పుడు వారి స్వకీయ దురాశల వలన ఈర్వబడి మరులు కొల్పబడి శోధించబడతారని. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఈ పరీక్షకు శోధనకు అంటే కొంత వ్యత్యాసం మనం గ్రహించలేకపోతాం. చాలా సందర్భాల్లో మనకు మనము శోధించబడినప్పుడు అది పరీక్షగా అనుకుంటాం. మనం అనుకొని అబ్రహామే పరీక్షింపబడ్డాడు నేనెంత అనుకుంటాం. మనం అబ్రహాముతో బేరీజ్ చేసుకుంటాం. అది ముమ్మాటికి తప్పు. అబ్రహాం అంతటి పరీక్షలు మనం ఎదుర్కోలే. ఇంకా ఒక అడుగు ముందుకేసి మనం ఏం చేస్తామంటే యోబు అంత శోధించబడ్డాడు మరి నేనెంత అని యోబుతో మనం బేరీజ్ చేసుకుంటాం. అది ముమ్మాటికి అది కూడా తప్పే. ఎందుకంటే అబ్రహాము లాంటి పరీక్షలు మనం ఎదుర్కోలేదు, యోబు లాంటి వ్యక్తితో మనం లేని వాళ్ళం. కాబట్టి మనం ఒకవేళ పరీక్షలు దేనికి వస్తాయంటే ప్రభులో నిరంతరం నివసిస్తూ ఖచ్చితమైన వాగ్దాటి లేకుంటే వాక్యముతో పాటు నడుస్తూ మరి సమాజం ద్వారా, కుటుంబం ద్వారా, సంఘము ద్వారా, మన ఇరుగు పొరుగు ద్వారా విశ్వాసాన్ని బట్టి కలిగే పరీక్షలను మనం పరీక్షించబడుతున్నాం అనవచ్చు. మరి మనకు మనమే కొన్నిసార్లు కొని తెచ్చుకుంటాం కొన్ని శోధనలు. మరి ఆ శోధనలు అంటే కొంతమంది వేరే వ్యసనాలకు లోనై కొంత వేరే పరీక్షించబడుతున్నప్పుడు లేకుండా శోధించబడుతున్నప్పుడు మనం అబ్రాహామును బేరీజ్ చేసుకోవడానికి వీల్లేదు, యోబును బేరీజ్ చేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఆ మహామహులు పరీక్షకు లోనైనారు. మరి యోబు శోధించబడ్డాడు దాని ద్వారా, అపవాది ద్వారా. అబ్రహాము పరీక్షింపబడ్డాడు దేవుని ద్వారా. అందుకని ఇక్కడ పరీక్ష శోధన అనేటిది 2 డిఫరెంట్ యాంగిల్స్లో మనం చూడాలి. యాక్చువల్గా అబ్రహామును పరీక్షించింది ఎవరంటే దేవుడే. గాడ్ టెస్టెడ్ అబ్రహాం అని బైబిల్లో క్లియర్గా ఉంది. గాడ్ టెస్టెడ్ అబ్రహాం, దేవుడు అబ్రహామును పరిశోధించెను. 2వ మాట, అబ్రహాం వాజ్ టెస్టెడ్ బై గాడ్. అబ్రహాం వాజ్ టెస్టెడ్ బై గాడ్. అబ్రహాము దేవుని ద్వారా పరీక్షింపబడెను. రెండిటికి కొంత వ్యత్యాసమైన అర్థం ఉంది. దేవుడు గాడ్ టెస్టెడ్ అబ్రహాం, డైరెక్ట్ దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆ పరీక్ష గొప్ప ప్రమోషన్ కొరకు. అదేవిధంగా జోబ్ కూడా, జోబ్ టెంప్టెడ్ బై సాటాన్, టెస్టెడ్ బై గాడ్. టెంప్టెడ్ బై సాటాన్, టెస్టెడ్ బై గాడ్. అబ్రహాము, యోబు దేవుని ద్వారా పరీక్షింపబడ్డాడు, అపవాది ద్వారా శోధించబడ్డాడు. అంటే దేవుని ద్వారా అని మనం ఎప్పుడైతే మాట్లాడతామో దెర్ ఈజ్ ఏ థర్డ్ పర్సన్. ఒక సిచ్యువేషన్ కానీ, ఒక సందర్భం కానీ, ఒక వ్యక్తి కానీ ఆ పరీక్షకు మనల్ని గురి చేయవచ్చు. కానీ ఇక్కడ అబ్రహాం జీవితంలో సిచ్యువేషన్ వేరేది లేదు, సందర్భం వేరే లేదు, వ్యక్తి వేరే లేడు. డైరెక్ట్గా అబ్రహాము, దేవుడే అబ్రహామును పరిశోధించినాడు. ఇది చాలా గొప్పనైన విషయం. ఈ దినం 3వ నాడు, 3వ రోజు అబ్రహాము ఆ చోటికి వచ్చి, దేవుడు చెప్పినాడు కదా,
అబ్రహామా, నీ కుమారుని ఇస్సాకును తీసుకొని నేను చూపించు పర్వతంలో. అంతవరకు కూడా డెస్టినేషన్ రివీల్ కాలేదు. ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ 3 విషయాలు మనం గమనిస్తే, ఒకవేళ ఆదికాండము 12వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం, ఈ 2 కాంట్రాక్ట్స్ ఒకసారి మనం చూద్దాం. ఈ 2 కాంట్రాక్ట్స్ చూస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా అక్కడ ఒకటి కమాండ్ ఉంది, ఒకటి ఆబ్జెక్ట్ ఉంది, తర్వాత డెస్టినీ రివీల్ కాలేదు. కమాండ్ ఏంటంటే గో అనే మాట. ఆదికాండం 12వ అధ్యాయంలో గో అనేది, నువ్వు వెళ్ళు అనేది కమాండ్. ఆబ్జెక్ట్ ఏంటంటే నీ దేశాన్ని విడిచిపెట్టాలా. యువర్ కంట్రీ, లీవ్ యువర్ కంట్రీ, యువర్ ఫాదర్స్, యువర్ రిలేటివ్స్. అక్కడ క్లియర్గా ఆబ్జెక్ట్ ఉంది. యువర్ కంట్రీ, యువర్ రిలేటివ్స్, యువర్ ఫాదర్స్. ఈ 3ంటిని విడిచి గో, నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే అప్పటికి దేశం రివీల్ కాలేదు, డెస్టినేషన్ రివీల్ కాలేదు. ఒకటి కమాండ్ చేయబడ్డది, ఒకటి ఆబ్జెక్ట్ క్లియర్గా ఉంది, కానీ డెస్టినీ అనేది మాత్రము రివీల్ కాలేదు. 22వ అధ్యాయంలో కూడా సేమ్ సిచ్యువేషన్ అబ్రామ్ ఫేస్ చేస్తూ ఉన్నాడు. టేక్ యువర్ సన్, ఆబ్జెక్టివ్. యువర్ ఓన్లీ సన్, ఆబ్జెక్టివ్. హూమ్ యూ లవ్, నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ కుమారుణ్ణి. అక్కడ 3 విషయాలు, యువర్ కంట్రీ, యువర్ హౌస్ హోల్డ్, యువర్ ఫాదర్స్. ఇక్కడ 3 విషయాలు, యువర్ సన్, యువర్ ఓన్లీ సన్, యువర్ బిలవడ్ సన్. అంటే ఆబ్జెక్టు క్లియర్గా ఉంది. తర్వాత ఇక్కడ కమాండ్ ఏంటంటే, ఇక్కడ కూడా టేక్ యువర్ సన్, నీ కుమారుణ్ణి తీసుకొని రా, తీసుకొని వెళ్ళు అనేది కమాండ్. అక్కడ వెళ్ళు అనేది కమాండ్. ఇక్కడ ఇంకో మాట, ఐ విల్ షో యూ వేర్ యు ఆర్ గోయింగ్ టు సాక్రిఫైస్. నేను నీకు ప్రదేశాన్ని చూపిస్తా, అక్కడ నీవు నీ కుమారుని బలి ఇవ్వాలా. 22వ అధ్యాయంలో కూడా నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. దేశం ఏదో చెప్పలేదు. ఇక్కడ కూడా సటన్ మొరియా దేశం ఉంది, ఆ దేశంలో ఒక పర్వతాన్ని చూపిస్తా నీకు, అక్కడ నీ కుమారుణ్ణి బలి ఇవ్వమంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ కాంట్రాక్ట్ మనం గమనిస్తే అబ్రహాము 22వ అధ్యాయంలో మాత్రమే ఇది ఫేస్ చేయలేదు. ఆయన జీవితంలో మొట్టమొదట ఇలాంటి సిచ్యువేషన్ను ఆయన ఫేస్ చేసినాడు. కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లేకుంటే ఈ ఆబ్జెక్టు అబ్రహాముకి ఇంకా బలమైన ఒక నొప్పి, ఒక బాధ ఏంటంటే, అక్కడ తన దేశాన్ని వదిలిపెట్టినాడు, తన బంధువులు వదిలిపెట్టినాడు, తన ఇంటి వారిని వదిలిపెట్టినాడు. కానీ ఇక్కడ తన రక్తము పంచుకున్న కుమారుని వదిలిపెడతా ఉన్నాడు. ఇక్కడ ఏదైతే వాగ్దానము చేయబడ్డాడో ఇస్సాకు, అది ఇంపార్టెంట్. వాగ్దాన పుత్రుడిన అంటే అబ్రాహాముకున్న ఆశీర్వాదం, వాగ్దానం ఏంటి? నీ జనాంగాన్ని ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నేను మారుస్తాను. అది వాగ్దానం. ఈ వాగ్దానం ఎవరి ద్వారా ఫుల్ఫిల్ కావాలా? ఇస్సాకు ద్వారా ఫుల్ఫిల్ కావాలి. ఇప్పుడు దేవుడు అదే వాగ్దానం ఇచ్చిన దేవుడే అదే ఇస్సాకుని తిరిగి అడుగుతా ఉన్నాడు. అంటే అబ్రాహాము యొక్క ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఇస్సాకే. తన వాగ్దానాన్ని తిరిగి దేవుడు తీసుకున్నట్ల. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు. ఒకసారి వాగ్దానం ఇచ్చినాడు అంటే ఆయన నరుడు కాడు మాట తప్పడానికి. బైబిల్లో క్లియర్గా ఉంది. ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ నాట్ ఏ హ్యూమన్. ఆయన నరుడు కాడు, ఒకసారి మాట ఇస్తే తప్పడానికి. కానీ ఇక్కడ దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి అదే వాగ్దానాన్ని తిరిగి తీసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఈ ఒక్క పేజీ మీరు ఇట్లా తిప్పండి ఒకసారి. 21వ అధ్యాయం. 21వ అధ్యాయంలో కూడా అబ్రహాముకు ఒక దుఃఖం కలిగింది. ఏంటి ఆ దుఃఖం అంటే, ఇక్కడ ఇస్మాయిల్ను విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. హాగర్ను వదిలిపెట్టమంటున్నాడు ఆయన. 21వ అధ్యాయం 10వ వచనం. శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇసాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేశాను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేశాను. మిక్కిలి అంటే ఇక్కడ బహుదుఃఖము, గ్రీవ్నెస్. అబ్రహాము చాలా దుఃఖపడతా ఉన్నాడు. దేని కొరకు? హాగరును ఇస్మాయిల్ను శారా ఏం చెప్పింది? శారాయి తల్లి, నీ వాళ్ళని విడిచిపెట్టే అని చెప్పింది. అయితే అబ్రహాము దుఃఖపడతా, అయ్యో ఎట్లా విడిచిపెడదు వీళ్ళను, చిన్న కుమారుడు కదా ఇస్మాయిల్. మరి శారా చెప్పింది హాగరును వివాహం చేసుకోమని.
మరి శారాయి మాట విన్న తర్వాతనే ఆగారు చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ చిన్న బాబుని తీసుకొని ఎట్లా ఇడిచిపెట్టాలని చాలా దుఃఖపడతా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే, అయితే 12వ వచనం, అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి ఈ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇసాకు వలన అయినదియే నీ సంతానమనబడును. ఆబ్జెక్ట్ చూడండి ఎట్లుంది. అబ్రాహాముతో దేవుడు అయితే అంటే ఇక్కడ ఒక కన్సోలేషన్ ఉంది, ఒక ఆదరణ ఉంది. అంటే దేవుడు ఇస్మాయిల్ విడిచిపెట్టు, హాగర్ విడిచిపెట్టు అని చెప్పినప్పుడు అబ్రహాము చాలా దుఃఖపడతా ఉన్నాడు. ఆయన దుఃఖాన్ని నివారణ కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక కన్సోల్ మాట చెప్తా ఉన్నాడు. అబ్రహాం, ఎందుకు దుఃఖపడతావు? నేను ఇస్మాయిల్ను ఒంటరిగా వదిలిపెట్టను, ఒక జనాంగాన్ని చేస్తాను ఆయనని. అంటే ఒక దేర్ ఇస్ ఎ కన్సోలేషన్. వదిలిపెట్టమన్న దేవుడే ఆదరణ ఇస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇసాకు విషయంలో మాట లేదు. మళ్ళీ ఇసాకు విషయంలో ఎందుకు బాధపడతావు అబ్రహాం? నేను ఇసాకును జనాంగాలకు తండ్రి చేస్తాను, నేను మాట ఇచ్చిన కదా. వై యు ఆర్ అంటే అప్సెట్టింగ్, వై యు ఆర్ ఫియర్ అనే ఆ మాట లేదు ఇక్కడ. డైరెక్ట్గా నీవు కుమారుని ఇచ్చే అంటున్నాడు. అంటే ఇక్కడ అబ్రాహాముకు ఒక ఆదరణ ఉంది, కానీ 22వ అధ్యాయంలో ఎలాంటి ఆదరణకరమైన మాట అబ్రాహాముకు దేవుడు ఇవ్వలేదు. డైరెక్ట్గా నీ కుమారుని వధించమంటున్నాడు. అది ఈ రెండింటి మధ్య ఉన్న ఒక చిన్న కాంట్రాస్ట్. అయితే ఇక్కడ ఇంకా పెయిన్ఫుల్. ఇక్కడ అన్నాడు కదా ఆయన, ఇసాకు వలన అయినదియే నీ యొక్క సంతానం అనబడును. మరి ఇప్పుడు ఇసాకు వలన అయినది నీ సంతానం అంటే 13-14 ఏళ్ళ పిల్లగాడు, ఇంకా ఇసాకుకు పెళ్లి కాలేదు. మరి ఇసాకును బలిపీఠం మీద వధించిన తర్వాత ఎట్లా తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి అబ్రహాం? కాబట్టి కొన్నిసార్లు పరీక్ష అనేది చాలా సందర్భాల్లో మనకు వస్తాయి. కొన్నిసార్లు చిన్న చిన్న పరీక్షలు వస్తాయి. ఈ పరీక్ష ఒకవేళ దేవుని ద్వారా వచ్చింది అయితే, దేవుని కొరకు నువ్వు పరీక్షింపబడితే, ఒక రైట్ సిచ్యువేషన్ కొరకు పరీక్షింపబడితే మనం బాధపడని అవసరం లేదు. ఆ పరీక్ష మనల్ని ఏం చేస్తుందట? పరిపక్వతలోనికి తీసుకొని వెళ్తుందట. అబ్రహాముకు ఇలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు జరిగింది. 12వ అధ్యాయంలో జరిగింది, 21వ అధ్యాయంలో జరిగింది, ఇప్పుడు 22వ అధ్యాయంలో కూడా జరుగుతుంది. కానీ అది తన వాగ్దానానికి సంబంధించిన సిచ్యువేషన్. కాబట్టి ఇక్కడ ఆయన మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి, ఆ డెస్టినీ అప్పుడు చెప్పినాడు దేవుడు, ఇక్కడ నీవు నీ కుమారుని బలివ్వాలని. ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఆ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి వర్షిప్ అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. దిస్ ఈజ్ అ ప్యూర్లీ వర్షిప్, ప్రోస్కోనియా. ఒక వ్యక్తి దేవునితో నమస్కరించడం, ఒక వ్యక్తి దేవుని సాష్టాంగపడడం, ఒక వ్యక్తి దేవునితో అనుసంధానం కావడం. నేను ఈ కుమారుడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి వి విల్ గో అండ్ వర్షిప్ ద లార్డ్. తన పనివారితో చెప్తా ఉన్నాడు, మీరు ఇక్కడనే ఉండండి. దానికన్నా ముందు అబ్రహాము శారా అమ్మగారిని ఇంటికానే పెట్టిపోయినాడు. మీరు ఒకటి గమనించండి, ఇక్కడ దేవుడు ఎందుకు అబ్రహాము తన పనివారిని అక్కడికి రానివ్వడం లేదు? 2 కారణాలు. ఒకటి ఫిజికల్ కారణం ఏంటంటే, ఒకటి పనివారు అక్కడికి వెళ్తే ముద్దులుగా ప్రేమించే కుమారుడైన ఇసాకు మీద ఎప్పుడైతే అబ్రహాము కత్తి దూసి నరకాలని ప్రయత్నం చేస్తాడో పనివారు ఆటంకంగా చేస్తారు. పనివారు అంటే అబ్రహాముతో ఉన్న యొక్క ఆ స్నేహాన్ని బట్టి, అబ్రహాము మంచితనాన్ని బట్టి, అయ్యో అబ్రహాము, అయ్యగారు, దేవుడు ఇన్ని ఏళ్లకు మీకు కుమారుని ఇచ్చినాడు, తిరిగి ఆ కుమారుని ఎందుకు వధిస్తారని ఆటంకపరుస్తారు. కాబట్టి అబ్రహాం ఏం చేస్తున్నాడంటే దేవుని కలుసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఏదైతే ఆటంకంగా మారుతుందో ఆ ఆటంకాలను ముందుగానే తన సపరేట్ చేస్తూ ఉన్నాడు. సపరేటింగ్ ఫర్ ద డెడికేషన్. దేవుని ఆరాధించడానికి వస్తున్నప్పుడు ఒకవేళ మన జీవితంలో ఏదైనా ఆటంకం ఉండొచ్చు, కుటుంబంలో ఏదో ఆటంకం రావచ్చు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, పరిస్థితులు కావచ్చు, నీళ్లు కావచ్చు, భోజనం కావచ్చు, ఏదైనా కానీ ఈ ఆటంకాలు నిన్ను ఆరాధనకు ఆటంకంగా మార్చకూడదు. నీ దేవునికి దగ్గరగా వస్తున్నప్పుడు ఏదైతే నీకు డిస్టర్బెన్సెస్గా ఉందో, ఏదైతే డిస్టర్బెన్స్ క్రియేట్గా అనిపిస్తుందో వాటన్నిటి కూడా నీవు అక్కడనే ఇంటి దగ్గరనే
నీ పరివారం దగ్గరనే వదిలిపెట్టి రావాలి. ఒక నీ చింత కావచ్చు, నీ ఆలోచన కావచ్చు, రేపేంది అనే ఆలోచన కావచ్చు, లేకుంటే నీ పిల్లలు ఎక్కడైనా బయటికి వెళ్ళి ఉండొచ్చు, ఏదైనా ఇంటర్వ్యూకి ఫేస్ చేసి ఉండొచ్చు, ఈ దినం ఏదైనా ఎగ్జామ్ రాస్తుండొచ్చు. వాటన్నిటి కూడా అక్కడనే వదిలిపెట్టాలి. వెన్ వీ కమ్ టు ద వర్షిప్ లార్డ్, నీవు దేవుని దగ్గరికి ఆరాధిస్తున్నానికి వచ్చినప్పుడు నీ మనసు, నీ ఆబ్జెక్ట్ మాత్రమే నీ ఎమ్మడి ఉండాలి. అది అబ్రాహాం ఇక్కడ నేర్పుతా ఉన్నాడు. ఇట్స్ ఎ ట్రూ వర్షిప్. నీవు నీ ఆబ్జెక్ట్, నేను నా ఆబ్జెక్ట్. ఇక్కడ తను తన ఆబ్జెక్ట్ ఏంది? తన కుమారుడైన ఇసాకును బలి ఇవ్వడం. ఈ రెండింటిని తీసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ప్రయాణం అవుతా ఉన్నాడు అబ్రహాం. తర్వాత ఇక్కడ ఏ ప్రాంతం అది అంటే మొరియా ప్రాంతం. ఈ మొరియా ప్రాంతానికి హిస్టారికల్లో మూడు విధాలమైన సత్యం ఉంది. ఒకటి యూదులు, రెండోది ఇస్లాంసు, మూడోది క్రైస్తవులు. ఈ ప్రాంతం ప్రత్యేకంగా ఈ మొరియా ప్రాంతం, ఈ ప్రాంతం యాక్చువల్గా కొన్నది ఎవరంటే దావీదు మహారాజు. దావీదు మహారాజు ఈ మొరియా ప్రాంతంలో దేవుని మందిరాన్ని కట్టడానికి అక్కడ స్థలాన్ని సమకూర్చుకున్నాడు, ఆయన కొన్నాడు. ఆయన 2వ దినవృత్తాంతములు 2 క్రానికల్ చాప్టర్ 10 వర్స్ 1లో ఉంటుంది అన్నమాట. కొన్న తర్వాత ఈ కొన్న ప్రాంతాన్ని వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అంటే వాళ్ళ పితరుల కొన్నారు కదా, దానికన్నా ముందు అబ్రహాముకు దేవుడు ఈ స్థలాన్నే బేరీ చేస్తూ ఉన్నాడు. అబ్రహాం వెళ్ళిన తర్వాత దాదాపుగా ఈ స్థలము అనేక మందితో చిక్కుబడి కొన్ని వందల సంవత్సరాలు అన్యుల చేతిలో ఉంది. తిరిగి దావీదు మహారాజు అదే స్థలంలో దేవుని మందిరాన్ని ప్రతిష్ఠ చేసినాడు ఆయన మొరియా ప్రాంతంలో, మొరియా పర్వతం మీద. ఇప్పుడు అబ్రహాము ఇసాకును బలిచ్చే ప్రాంతం కూడా అదే ప్రాంతం. ఇప్పుడు యూనివర్సల్ మొత్తానికి, ప్రపంచానికి మొత్తము యెరూషలేములో సెంటర్ పాయింట్గా ఉంది. ఈరోజు దేవుని మందిరం అక్కడ కట్టబడింది కాబట్టి యూదులందరూ కూడా బలులు అర్పించే స్థలం కూడా అదే మారిపోయింది. అబ్రహాము 2000 సంవత్సరాల కిందట, యేసుక్రీస్తు కన్నా పూర్వము 4000 సంవత్సరాల కిందట ఈ బలియాగాన్ని ఆ మొరియా పర్వతం మీద సమర్పించడానికి వెళ్తా ఉన్నాడు. యేసుక్రీస్తు కన్నా పూర్వము 3000 సంవత్సరముల కిందట మోషే భక్తుడు పస్కా గొర్రె పిల్లగా ప్రతి ఐగుప్తులలో ఒక గొర్రె పిల్లను బలియాగంగా అర్పించినాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు శిలువయాగం మీద, ఆ పర్వతం మీద బలియాగంగా మారిపోయినాడు. ఈరోజు ఇస్మాయిల్కు ఉన్న సిగ్నిఫికెంట్ ఏంటంటే ఇప్పటికి కూడా వాళ్ళు డూమ్ ఆఫ్ ద రాక్ అంటారు దాన్ని, ఆ ప్లేస్ను డూమ్ ఆఫ్ ద రాక్. అంటే అబ్రహాము ఎక్కడైతే ఇసాకును బలిచ్చిండో ఆ బలిపీఠం మీద ఒక డూమ్ కట్టుకున్నారు వాళ్ళు. అక్కడనే కాబా అని ఒక స్టోన్ ఉంటుంది. దాని మీదకి వెళ్ళి వాళ్ళు దేవుణ్ణి అల్లాను ఆరాధన చేస్తారు. కాకపోతే క్రైస్తవులకు ఇస్మాయిల్కు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అబ్రహాము ఇసాకును బలిచ్చిండు, వాళ్ళు నమ్మేది ఏంటంటే ఇస్మాయిల్ను బలిచ్చిండని వాళ్ళు నమ్ముతారు. అదొకటి డిఫరెన్స్. కానీ ప్లేస్ ఒకటే, మొరియా పర్వతంలో ఉన్న డూమ్ ఆఫ్ ద రాక్. యూదులకు అక్కడనే బలిపీఠం, బలులు అర్పిస్తూ ఉన్నారు స్థలం. క్రైస్తవులకు మనకు అది అటోన్మెంట్ థియరీ, పాప పరిహార నిమిత్తమై ప్రాయచిత్తం అర్పించాల్సిన యేసుక్రీస్తు ఒక సబ్స్టిట్యూషనల్ థియరీగా, నాకు బదులుగా, నాకు మారుగా బలైన ఆ యొక్క స్థలం. కాబట్టి ఈ స్థలానికి ఇంపార్టెన్స్ చాలా ఉంది హిస్టారికల్గా. దేవుడు అనేక రీతులుగా కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు పర్టికులర్గా ఒక ఆబ్జెక్ట్ ద్వారా పరీక్షిస్తాడు. అది మర్చిపోవద్దు మనం. నీకు ఏదైతే ప్రియమైంది ఉందో, నీకు ఏదైతే ఇష్టమైంది ఉందో, కొన్నిసార్లు ఆ ఇష్టమైన దాన్నే దేవుడు చేయబట్టుకుంటాడు. ఇక్కడ అబ్రహామును అడిగితే 100 గొర్రెలు ఇస్తుండే, అబ్రహామును అడిగితే 1000 గొర్రెలు ఇస్తుండే. ఆయనకు దహన బలులకు గొర్రె కావాలా, ఒక పొట్టేలు కావాలా, ల్యాంబ్ కావాలా, ఎన్ని కావాలి సన్నిస్తాడు ఆయన. కానీ గొర్రెలన్నిటిలోకెల్లా ప్రత్యేకమైంది, ప్రతిష్ఠించబడింది, ప్రాముఖ్యమైంది ఏంటంటే ఆయన కుమారుడు. గాడ్ టెస్టెడ్ అబ్రహాం. పరీక్షకు లోనవుతా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, ముందుగా చెప్పినాను కదా, అబ్రహాంకి వచ్చిన పరీక్ష మనకు వచ్చింది అనుకుంటాం, యోబుకు వచ్చిన పరీక్ష మనకు వచ్చింది అనుకుంటాం. కాదు, పరీక్షకు శోధనకు చాలా డిఫరెన్స్ ఉంది. యేసుక్రీస్తు శోధించబడ్డాడు అపవాది ద్వారా.
అపవాది శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షలు ప్రమోషన్కు దారితీస్తాయి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ శోధన అనే మాట అంటే అది టెంప్టేషన్గా కాదు. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న మాట ఏంటంటే అది ట్రయల్. ట్రయల్స్ అంటే పరీక్షలు. తెలుగు బైబిల్లో మాత్రం అట్లా రాసినారు. ఇంగ్లీష్లో ఉన్న మాట అది ట్రయల్గా రాయబడింది అక్కడ. జేమ్స్ 1:12 చూడండి, ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్లో ఉంటే 1:10, 1:12 ట్రయల్స్ అనే మాట ఉందా మీ దగ్గర? ఎస్, బ్లెస్డ్ ఈజ్ ఎనీవన్ హూ అండర్ ట్రయల్. కాబట్టి ఇక్కడ యాకోబు రాసింది కూడా, నీవు ఎప్పుడైతే పరీక్షింపబడతావో, ఆ పరీక్షింపబడడం అనేది ప్రభువు ప్రేమించు వారిని వాగ్దానము చేసిన జీవకిరీటము. దేవుడు కీడు విషయమై శోధించనేరడు. చూడండి, దేవుడు కీడు విషయమై పరీక్షించడు. దేవుడు ఎప్పుడు కూడా నీకు కీడు జరగాలని పరీక్షింపబడు. అతడు ఎవరినైనాను పరీక్షింపబడినప్పుడు, ఇక్కడ శోధింపబడి నేను మాట్లాడుతున్నా, పరీక్షించినప్పుడు అతడు ఎవడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. కాబట్టి నీకు ఒకవేళ శోధన అంటే పరీక్ష వస్తే అది దేవుడు నిన్ను పరిపక్వతలోనికి అంటే ప్రాముఖ్యమైన ప్లేస్లో నిలబెట్టడానికే పరీక్షిస్తారని మనం గ్రహించాలి. ఈ మాట ద్వారా, వాళ్ళు సౌండ్ పెట్టి కొద్దిగా, ఈ మాట ద్వారా మనం అది గమనించాలి. అబ్రాహామును ఎందుకు మనకు సాదృశ్యంగా పెట్టినాడు ఆయన? అనేక సందర్భాల్లో ఈరోజు అబ్రహాం, అందుకనే ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫేత్ అన్నాం, ద ఫేత్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా. బైబిల్లో ఉన్న ఎంతమంది విశ్వాస వీరులైనా సరే అబ్రహాము విశ్వాసం ద్వారానే వాళ్ళ విశ్వాసాన్ని కొలమానం చేసుకోవాలి. కారణం ఏంటంటే అబ్రహాము మొదట ఫార్వర్డ్ స్టెప్ వేసినాడు ఆయన. యాకోబు దాన్ని క్లియర్ చేస్తాడు. అదే యాకోబు పత్రిక 1:2 చూడండి ఒకసారి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో, అక్కడ కూడా ట్రయల్స్ ఉంటుంది, పడునప్పుడు అది మహానందముగా ఎంచుకొనుడి. నీకు ఒకవేళ పరీక్ష ఎదురైందా, టేక్ ఇట్ ఏ జాయ్, దాన్ని మహానందముగా ఎంచుకో. ఎందుకు ఎంచుకోవాలా? 1 పేజీ తిప్పండి, 2 పేజీలు తిప్పండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత, అంటే అక్కడ కూడా ట్రయల్సే, ప్రస్తుతమును కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ పరీక్షల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణమగును. పేతురు రోమ్లో ఉన్న క్రైస్తవులకు చెప్తా ఉన్నాడు ఈ మాట. నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులు చాలా హింసలకు గురవుతూ ఉన్నారు. ఆ టైంలో యేసుక్రీస్తు ఏమైందని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. మాకున్న నిరీక్షణ ఏంది? మాకున్న శ్రమలు ఇంతగానో ఉన్నాయి, ఇంత ఘోరమైన శ్రమలు ఉన్నాయి, రక్తం వేర్లై పారుతూ ఉంది. నీరో చక్రవర్తి ఎవరి వదిలిపెట్టడం లేదు. క్రైస్తవులు అన్నందుకు ఆ బాధను అనుభవిస్తూ ఉన్నాం. పరీక్షలు అంటే ఇవి. నీకు నువ్వు తెలుసుకున్నవి కావు పరీక్షలు, నీకు నువ్వు కొని తెలుసుకున్నవి శోధనలు ఉండొచ్చు. దానికి అబ్రాహాంతో నువ్వు బేరీజ్ చేయడానికి వీల్లేదు. నీకు నీవు తాగి ఆరోగ్యం చెడిపోతే, ఆ ఆరోగ్యం చెడిపోయినప్పుడు ఎక్కడో మనం పడిపోతే అబ్రాహామునే దేవుడు పరీక్షించినాడు, నాకు ఈ పరీక్ష లెక్క అనడానికి వీల్లేదు. ఎందుకంటే అది నీవు కొని తెలుసుకున్న శోధన. అది క్రైస్తవుడిగా ఏదైనా పరీక్షించబడితే అది దేవుని చేత పరీక్షింపబడాల, దేవుని కొరకు పరీక్షింపబడాల, విశ్వాసము కొరకు పరీక్షింపబడాల. ఇక్కడ ఈ రోమాలో ఉన్న క్రైస్తవులు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి పరీక్షింపబడతా ఉన్నారు. 4:19 అంటాడు ఆయన. 4:19 ఇక్కడనే 4:16 మొదటి పేతురు 4:16, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. రోములో ఉన్న క్రైస్తవులు కలిగిన శ్రమలను బట్టి వాళ్ళు బాధపడుతుంటే, హింస పొందుతూ ఉంటే, వాళ్ళ రక్తం ఏర్లై పారుతూ ఉంటే, భార్య పిల్లలు చెదిరిపోతూ ఉంటే, కొడుకు లేకుండా తల్లి తండ్రులు ఉన్న స్థలంలో కొడుకును నరుకుతూ ఉన్నారు, తల్లిని నరుకుతూ ఉన్నారు, కండ్ల ముందర రక్తం పారుతూ ఉంది. ఆ టైంలో వాళ్ళు
పరీక్షింపబడటం, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవునిలో ఎంత లోతుకు వెళ్ళాలో మేమని ఆలోచించడం సబబే. పరీక్ష అంటే అది పరీక్ష నీకు నీవు కొని చేసుకున్నది కాదు. పరీక్ష అబ్రాము కలిగింది అది. అందుకని ఇక్కడ పేతురు వాళ్ళను బలపరచడానికి రాస్తా ఉన్నాడు. రాస్తూ ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, నశించిపోవు సువర్ణం కూడా అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. చూడండి, మీ విశ్వాసం, దట్ ఈస్ యువర్ ఫేత్. బికాజ్ ఆఫ్ ఫేత్ యు ఆర్ పర్సిక్యూటింగ్, బికాజ్ ఆఫ్ ఫేత్ యు ఆర్ సఫరింగ్, నాట్ యువర్ పర్సనల్ డిజైర్స్, బికాజ్ ఆఫ్ ఫేత్. ఇక్కడ అబ్రాహాముకున్న పరీక్ష కూడా అదే. బికాజ్ ఆఫ్ గాడ్, గాడ్ టెస్టెడ్ అబ్రహాం, గాడ్ టెస్టెడ్ అబ్రహాం. దేవుడు అబ్రహామును పరిశోధించెను. కాబట్టి ఇప్పుడు ఆ స్థలానికి వెళ్ళినాడు ఆయన. ఆ 3 దినాల ప్రయాణం ఎట్లా గడిచిందో మనకు అర్థం కాదు. ఎంత మనోవేదన పడి ఉంటాడు అబ్రహాం. ఒక ఫాదర్గా మీరు ఆలోచించండి. తన కుమారుని ఇసాకును 13-14 ఏళ్ళ యవన బిడ్డను, టీనేజ్ పిల్లగాన్ని తీసుకొని 3 దినాల ప్రయాణం. ఈ 3 దినాల ప్రయాణము దాదాపుగా ఆయన వేదన ఎంత విపరీతంగా ఉంటుందో మనం ఊహించుకోగలం యాజ్ ఎ ఫాదర్గా. అయినా ఈ ఒబేడ్ తన విశ్వాస పరీక్షలో ఆయన ఎప్పుడు కూడా వెనకంజ వేయలేదు. ఈవెన్ విగ్రహాలు అర్పిస్తున్నప్పుడు కూడా నీ దేశాన్ని విడిచంటే విడిచెళ్ళినాడా. లీవ్ యువర్ కంట్రీ అంటే విడిచిపెట్టినాడు. లీవ్ యువర్ ఫోర్ ఫాదర్స్ అంటే విడిచిపెట్టినాడు ఆయన. లీవ్ యువర్ హోమ్ అంటే విడిచిపెట్టింది ఆయన. ఇక్కడ కూడా అదే, యువర్ సన్, యువర్ ఓన్లీ సన్, యువర్ బిలవర్డ్ సన్. ఆబ్జెక్టును పిన్ పాయింట్లో కూర్చి చెప్తా ఉన్నాడు దేవుడు. ఆయన అబ్రహాము బెదరలేదు. ఈ 3 దినాల ప్రయాణం చేసి సరైన చోటికి వచ్చినాడు ఆయన. వచ్చిన తర్వాత దూరం నుంచి ఆ ప్రాంతాన్ని చూసినాడు. చూసి పనివారికి చెప్తున్నా, మీరు ఇక్కడనే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి మొక్కి ఆరాధన చేసి తిరిగి మేము మీ దగ్గరికి వస్తాం. వాట్ ఏ వండర్ఫుల్ హోప్ అంటే ఇది. తిరిగి మేము మీ దగ్గరికి వస్తాం. ఆహా. లోతు దినాలలో అబ్రహాము దేవుణ్ణి అడుక్కున్నాడట, ప్రభువా ఒక 50 మంది ఉంటే ఆ ప్రాంతాన్ని బ్రతికించు, 40 మంది ఉంటే బ్రతికించు, 20 మంది ఉంటే బ్రతికించు, 10 మంది ఉంటే బ్రతికించు, 5 మంది ఉంటే బ్రతికించు అంటే ఎవరు లేడు ఎక్సెప్ట్ లోతు. కాబట్టి దేవుడు అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు అబ్రహాము రిక్వెస్ట్కు. కేవలం లోతును మాత్రమే, తనను తన పిల్లలను మాత్రమే లాక్కొని అగ్నిలో నుంచి లాగినట్టుగా. సొదొమ గొమొర్రా కాలిపోతున్నప్పుడు ఆ అగ్ని గంధకముల నుంచి పరిస్థితుల నుంచి దేవుడు అబ్రహామును బట్టి వాళ్ళని లాగేసినాడు. లోతు భార్య కూడా వచ్చేదేమో, కానీ ఆమె ఒకసారి వెనుకకి తిరిగి అవిధేయత చూపి ఉపసంగా మారిపోయింది, చరిత్రలో నిలిచిపోయింది ఆమె. కానీ ఇక్కడ అబ్రహాముకున్న నిరీక్షణ చూడండి ఎంత గొప్పది. నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వత్తుము. ఒకవేళ అబ్రహాము ఈ టైంలో కుమారుని తీసుకొని వెళ్ళి వధించాలనుకుంటే, వధించినప్పుడు తిరిగి అబ్రహాం ఒక్కడే రావాలా, కుమారుని అక్కనే దహనబలి అర్పించాలి. మనం పడుకున్నప్పుడు మనకున్న హోప్ ఏంటంటే అలారం పెట్టుకుంటాం. మనం పడుకున్న తర్వాత మనం బతుకుతామో మనకు తెలియదు, మనం మళ్ళీ బతికేది తెలియదు, కానీ అలారం పెట్టుకుంటాం 4:30కు నేను లేవాలని. దట్ ఈజ్ హోప్. నీ చిన్న కుమారుణ్ణి నీవేం చేస్తావంటే గాల్లోకి ఎగరేస్తావు. ఇట్లా గాల్లోకి ఎగిరించినప్పుడు వాడు భయపడకుండా నవ్వుతా నీ చేతిలోనికి వస్తాడు. పిల్లగాన్ని ఎగిరిస్తే వాడు భయపడాలా, కానీ నవ్వుతూ నీ చేతిలోకి వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఆ పిల్లగానికి నీ మీద ఉన్న నమ్మకం, మా డాడీ నన్ను హోల్డ్ చేస్తాడు. ఇక్కడ ఏమీ కనబడడం లేదు, అయినా నీవు దాన్ని నమ్ముతా ఉన్నావు, అది ఉంటుంది అని, అది జరుగుతుంది అని. దట్ ఈస్ నీకు దేవుని పైన ఉన్న విశ్వాసం. కాబట్టి ఇక్కడ అబ్రహాము వీటన్నింటి గుండా పరీక్షింపబడుతున్నప్పుడు కూడా ఆయన మనసులో ఎలాంటి సంశయము కానీ సంకోచము కానీ ఎలాంటిది కలగలేదు. కారణం ఏంటంటే నేను నమ్మిన దేవుడు నాకు, అందుకని ఎబ్రీ పత్రికలు రాస్తాడు ఆయన 19లో, నా కుమారుణ్ణి, ఇప్పుడు మరణమైన నా కుమారుణ్ణి, మృతమైన నా కుమారుణ్ణి తిరిగి పునరుత్థానంలో నేను కలుసుకుంటాననే విశ్వాసము ద్వారా అబ్రహాము ఇస్సాకును
బంధించెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం పరీక్షలకు లోనైనప్పుడు అన్ని పరీక్షలు నిన్ను నాశనం చేయడానికి రావు. దేవుని ద్వారా వచ్చే పరీక్షలకు మనం నాశనం కాము, మనం అపరాధములుగా తీర్చబడం. బంగారాన్ని నీవు కొలిమిలో వేస్తున్నావంటే ఆ బంగారము పరిపూర్ణత కొరకే. ఆ బంగారము నల్లగా అవుతుంది. ఆ బంగారము మంటలో వెళ్ళినప్పుడు దాన్ని కాలుస్తాడు కంసలివాడు. దాంట్లో ఉన్న ఏదైనా స్టోన్స్ ఉంటే, గలీజ్ ఉంటే దాన్ని సుత్తెతో కొడతాడు. దాన్ని సుత్తెతో కొట్టినప్పుడు అది అణిగిపోతుంది. నీ చేతిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, నీ మెడలో ఉన్నప్పుడు బాగుంటుంది. కానీ వన్స్ అక్కడ వెళ్ళిన తర్వాత అది నలగగొట్టబడుతుంది, కాల్చివేయబడుతుంది, రూపు మారుతుంది, రంగు మారుతుంది. దాంట్లో ఉన్న రాళ్ళు ఏమైనా ఉంటే అది పోతుంది. దాని తర్వాత అప్పుడు పరిపూర్ణమైన గోల్డ్గా నీకు విలువను తీసుకొని వస్తుంది. ఒకవేళ నీ భర్త నుంచి నీకు ఏదైనా పరీక్షలు ఉన్నాయా, లేకుంటే ఇబ్బంది పడతా ఉన్నావా, నీ పిల్లల నుంచి ఇబ్బంది పడతా ఉన్నావా, అత్తమామల నుంచి ఇబ్బంది పడతా ఉన్నావా, ఇరుగు పొరుగు నుంచి ఇబ్బంది పడతా ఉన్నావా, వాళ్ళని దూషించవద్దు. నీవు లెట్ ఇట్ బి. జరగనేది దేవుడు అనుమతిస్తే తప్ప ఏది మన జీవితంలో జరగదు. కాబట్టి కొన్నిసార్లు దేవుని ద్వారా, అంటే ఈ పరీక్షలు దేనికి వస్తున్నాయి అనేది మనం గ్రహించాలి. ఒక క్రైస్తవ విశ్వాసంలో ఉన్న అమూల్యమైన మాట అది. అబ్రహాము అది చేసినాడు. ఇక్కడ అబ్రహాము జీవితంలో ఎన్ని విధాలుగా ఆయన వెళ్తా ఉన్నప్పటికీ దేవుని ఎప్పుడు కూడా ఆయన దూషించినట్ల బైబిల్లో మనము చూడం. ఎప్పుడు కూడా ఒక పాజిటివిటీ, పాజిటివ్ థింకింగ్. మనిషి జీవితంలో పాజిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ ప్లే చేస్తుందండి. ఒక వ్యక్తి ఒక మాట అంటాడు, వాట్ ఈజ్ ద పాజిటివ్ థింకింగ్ అంటే జస్ట్ ఒబేయింగ్. అంటే ఏది జరిగినా అది నా మంచి కొరకే అని ఒబే కావడమే పాజిటివ్ థింకింగ్ అంట. ఏది జరిగినా, ఈవెన్ డ్యూరింగ్ ద డిఫికల్ట్ టైమ్స్, పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ కామ్, కాన్ఫిడెంట్ అండ్ స్ట్రాంగ్ వెన్ వీ ఫేస్ ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్. చాలామందికి ఇది అలవాటు ఉండదు. ఇమీడియట్గా నిరాశ పడిపోతాం. ఇమీడియట్గా మనలో ఉన్న యొక్క ఆలోచన విధానము నివిరివైపోతుంది, నీరు గారిపోతుంది. నో, రేపెట్లా అనేది ఆలోచించిన అవసరం లేదు. నిన్ను సృష్టించిన దేవుడు రేపేందో ఆయనకు ఆల్రెడీ ఉంది. అబ్రాహాముకి ఇక్కడ ఈ ప్రాంతాన్ని నీవు వెళ్ళి నువ్వు ఇక్కడ బలి అని చెప్పలేదు ఆయన. అబ్రాహాముకు ఈ దేశం ఒడిపెత్తున్నావు కదా, నిన్ను బొంబాయి తీసుకొని వెళ్తా అని చెప్పలేదు. అబ్రాహాముకు డెస్టినేషన్ ఆయన షో చేయలేదు. అంటే దీన్ని బట్టి ఏంది, ప్రతిరోజు కూడా మండే నుంచి సండే వరకు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రతిరోజు దేవుని మీద మనం ఆధారపడాల్సిందే, మనం ఒబే కావాల్సిందే, ప్రతిరోజు ఆయన మాట వినాల్సిందే మనం. అప్పుడు నీ పాజిటివ్ అనే థింకింగ్ అనేది డిఫికల్ట్ టైమ్స్లో కూడా, హార్డ్షిప్స్లో కూడా, ఛాలెంజెస్లో కూడా, ప్రాబ్లమ్స్లో కూడా కొనకకుండా బెదరకుండా నిలబడగలుగుతుంది. అది అబ్రాహాము అక్కడ తీసుకొని వచ్చినాడు. తర్వాత కింద చూస్తే అబ్రాహాము చూడండి, మరలా మీద ఒక దహన బలికి కట్టెలు 6 తీసుకొని తన కుమారుడు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా, ఇక్కడ చూడండి, తన కుమారుడైన ఇసాకు మీద ఏం పెట్టిండు? కట్టెలు పెట్టిండు. నిప్పు ఎవరు పట్టుకున్నారు? అబ్రాహాము పట్టుకున్నాడు. కత్తి ఎవరు పట్టుకున్నారు? అబ్రాహాము పట్టుకున్నాడు. కత్తి, నిప్పు అబ్రాహాము పట్టుకున్నాడు. కట్టెలు ఇసాకు మీద పెట్టాడు. అబ్రాహాము ఇది రెండవసారి తన కత్తి పట్టుకోవడం. ఒకసారి ఇసాకు 8 దినములు అయినప్పుడు తన గోప్యాంగ చర్మము సర్కంసిషన్ కొరకు ఇసాకును సర్కంసైజ్ చేయడానికి కత్తి పట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇసాకు మెడ నరకడానికి కత్తి పట్టుకున్నాడు ఆయన. అప్పుడు కత్తి పట్టుకున్నదేమో తన కుమారుని వాగ్దానం, అంటే కవనెంట్ కొరకు, దేవుని కవనెంట్ నెరవేర్చడానికి. దేవుడు ఎబ్రీయులకు ఇచ్చిన కవనెంట్ అది. మీరు దేవుని నామముల ప్రతి వ్యక్తికి కూడా సర్కంసిస్ కావాలా, సున్నతి చేయబడాలా. అప్పుడు దేవుని ప్రతిష్టత కొరకు, కవనెంట్ కొరకు కత్తి పట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని మాటకు ఒబే కావడానికి కత్తి పట్టుకున్నాడు. కత్తి కుమారునికి ఇవ్వలేదు, నిప్పు కొడుకుకి ఇవ్వలేదు, కట్టెలు కొడుకు మీద పెట్టినాడు. ఎందుకంటే కట్టెలు దహన బలికి అర్పించినప్పుడు, బలిపీఠం కట్టినప్పుడు అవి కాలి బూడిదైపోయేటివి.
లూకాసు వార్తలో యేసుక్రీస్తు అంటాడు, ఏ తండ్రి అయినా తన కుమారుడు ఆకలి కొనినప్పుడు వానికి తేలునిచ్చునా రాతినిచ్చునా? ఇయ్యడు కదా. నీ కుమారుడు ఆకలి కొని ఉంటే తినరాని రాళ్ళు ఇస్తావా? నీ కుమారుడు ఆకలి కొని ఉంటే తినరాని తేళ్ళు ఇస్తావా? ఇయ్యవు కదా. మీ మీ ఈ లోకపు తండ్రి అవి ఇయ్యనప్పుడు పరలోకపు తండ్రి మీకు వాటికంటే ఎక్కువైన వాటిని అనుగ్రహించును. కాబట్టి కొన్నిసార్లు మన పిల్లలు కూడా ఇక్కడ ఈ భాగము పేరెంటింగ్ అనే విషయాన్ని నేర్పుతా ఉంది. అబ్రహాము కుమారుడు అంటే కుమారుడు అబ్రహాముకి ఎట్లా విధేయత చూపినాడు అది నేర్పుతా ఉంది ఇక్కడ. ఈ పేరెంటింగ్ అనేది కుటుంబంలో తల్లిదండ్రుల బాధ్యత. ఇక్కడ మనం మర్చిపోవద్దు. ఇసాక్ అంత చిన్నపిల్లగాడేం కాదు. దాదాపుగా 13-14 సంవత్సరాల వయసు టైము ఇసాకుది ఈ టైంలో. కానీ ఇసాకు తండ్రికి రానాయనంటే ఎంబడొచ్చిండు. కట్టెలెత్తుకో అంటే కట్టెలెత్తుకున్నాడు. నో మోర్ క్వశ్చన్. అక్కడ ఎంబడి నడిచిండు. 3 దినాల ప్రయాణం తండ్రితో పాటు నడిచిండు. కట్టెలెత్తుకొని నడుస్తా ఉన్నాడు. చివరికి ఆ టైంకి వచ్చినప్పుడు ఇసాకుకు డౌట్ వచ్చింది. ఎందుకంటే అంతవరకు అబ్రహాం అనేకమైన బలిపీఠాలు కట్టిండు. ప్రార్థన బలిపీఠము, ప్రత్యక్షత బలిపీఠము, ఒబే బలిపీఠము అన్నీ కట్టిండు ఆయన. ఇసాకు తెలుసు ఇది బలిపీఠము బలి ఇవ్వడానికని. ఇప్పుడు ఇసాక్ ఏమడుతున్నాడు, నాయనా కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, మరి గొర్రెపిల్ల ఏడుంది అని అడుగుతా ఉన్నాడు. వాట్ ఏ పెయిన్ఫుల్ సిచ్యువేషన్. ఒక 14 ఏళ్ళ టీనేజ్ బాయ్, నేనే గొర్రెపిల్లనని వానికి తెలియదు. అప్పటికి నేనే బలి అవుతున్న గొర్రెపిల్లని తెలియదు. ఆ తండ్రిని అడిగితే తండ్రి హృదయము నాకు తెలిసి ఆ సుమయోను మరియమ్మతో అంటాడు కదా, నీ హృదయంలో ఒక కత్తి దూసుకొని వెళ్తుంది అని. అబ్రహాముకు నాకు తెలిసి ఈ టైంలో ఆ మాట అన్నప్పుడు ఆ ప్రయాణం అంతా ఎక్కడ పోయిందో ఆయనకు, కానీ కొడుకు ఆ మాట అన్నప్పుడు ఒక ఖడ్గము కొడుకు కన్నా ముందుగా తన హృదయంలో కూర్చుకొని పోయి ఉంటుంది. వాగ్దాన పుత్రుడు, అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు, 100 ఏళ్లకు పుట్టిన కొడుకు, చక్కటి బట్టలు తొడిగించి చక్కటి అంగులు తొడిగించి చక్కగా పెంచుకుంటున్న టైంలో దేవుడు ఒకేసారి పిన్ పాయింట్లో చేయి పెట్టి నాకు ఇచ్చేయి అంటే ఎట్లుంటుంది తండ్రి హృదయం? మనం ఒబే అవుతున్నామా ఆ విధంగా దేవునికి? పేరెంటింగ్ అది అంటే ఒక ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు శారమ్మ అక్కడ లేదు, శారమ్మ ఇంటి దగ్గర ఉంది. ఒక రకంగా మనం ఊహించుకోవచ్చు, శారమ్మకి ఏం చెప్పింటాడు అబ్రహాము. ఒకవేళ తండ్రి అంటే కొద్దిగా కఠినం అనుకుంటాం మనం, కానీ తల్లి ఆమె 75 సంవత్సరాలు పడిగాపులు కాపి అవమానాలు భరించి ఎన్నో ఒడిదెబ్బలు తిరిగి ఇసాకును ఆమె కన్నది. దేవుడు నాకు నవ్వు కలగజేసిండు అని ముసిరిపోయింది ఆమె. ఇప్పుడు ఆ నవ్వు దూరం అవుతుంది ఆమెకు. అబ్రాహాము ఇప్పుడు శారమ్మకు ఏం చెప్పింటాడో మనం ఊహించుకోగలం. ఆమెను ఎన్ని మాటల మీద ఓదార్చింటాడో మనం ఊహించుకోగలం. ఒకవేళ నిజమే శారమ్మ కూడా ఎంబడొచ్చుంటే ఆ సిచ్యువేషన్ను ఇమాజిన్ చేసుకోండి ఎట్లుంటుంది. బాటమ్మ రోధించరాలే ఏడ్చురాలే ఉంటుండే. మీకు సత్యం చెప్పుదునా, అబ్రహాము తిరిగి శారమ్మను కలుసుకున్నది ఎప్పుడు తెలుసా? ఆమె సమాధి తర్వాతనే. ఈ భాగం చదివిన తర్వాత బైబిల్లో ఉన్న ఆ ఆధారం ఏంటంటే, తిరిగి ఒక పేజ్ తిప్పితే శారమ్మ చనిపోతుంది. చనిపోయిన తర్వాత మళ్ళీ బెహెర్షెబాకు ఆమెను పాతి పెట్టడానికే వెళ్తాడు ఆయన. అంటే ఈ సీన్ ఒక పేరెంటింగ్, ఒక ఫాదర్, ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కొడుకు. నీ కుమారుడు ఒకవేళ నీ ఒక మాట చెప్తే నీకు విధేయత చూపుతున్నాడా? ఇక్కడ విధేయత ఇసాకు ఇమీడియట్గా విధేయత చూపినాడు. ఏం చెప్పినా, నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అప్పుడు అబ్రహాము, నా కుమారుడా, ఏం చెప్పిండు ఆయన? దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనునని చెప్పాను. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనుమని చెప్పాను. ఈ మాట అబ్రహాము ఎందుకు చెప్పినంటే, అబ్రహాము ఇసాకుకి ఏం చెప్పిండంటే దేవుడే చూసుకుంటాడు అంటే ఆయన విశ్వాసాన్ని తన కుమారునికి అంటగడుతూ ఉన్నాడు.
దేవునిడల తనకెంత విశ్వాసం అయితే ఉందో అదే విశ్వాసాన్ని ఇస్సాకు కూడా ఆయన పాసాన్ చేస్తూ ఉన్నాడు. నీవు నీ ఆస్తిని కుమారునికి పాసాన్ చేస్తావు. కొంతమంది వాళ్ళ పగను పాసాన్ చేస్తారు. దావీదు చచ్చిపోతున్నప్పుడు తనకు ఒక మాట అంటాడు. చివరి మజిలీలో వాళ్ళు సాయం చేసిరు, వీళ్ళు సాయం చేసిరు అన్నీ చెప్పి సొలొమోనుతో అంటాడు, వాడు నాకు చాలా అన్యాయం చేసిండు, వానికి నువ్వు కనికరించకు అంటాడు. మన జీవితంలో నిజంగా గమనించండి, ఒక పేరెంటింగ్, ఒక తల్లిదండ్రుల పాత్ర ఎట్లా మనం దేవుని వైపు మన పిల్లలను నడిపించాలంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ మనకు అవకాశాన్ని ఇస్తాయి. ఇప్పుడు అబ్రాహాం ఏం చేయాలా? తన విశ్వాసాన్ని, అంటే ఒక నిర్లిప్తత, ఏడవాల, అయ్యో నా కుమారుడా ఆ బలి పశువు నీవేనాయనా అనలేదు. ఆయన దేవుడే చూసుకుంటాడు బిడ్డ. ఆ విశ్వాసము ఇస్సాకులో బలంగా నాటకపోయింది. ఇస్సాకు పెద్దవారైనప్పుడు కూడా ఐగుప్తుల దగ్గర పంట చేసినప్పుడు ఐగుప్తుల పంటలు మాడిపోయినాయి, ఇస్సాకు పంట 100 ఫలం పొందిందని బైబిల్లో ఉంది. విశ్వాసాన్ని బట్టి నీ పిల్లలకు, నీ బిడ్డలకు, నీ కుమారులకు నీవు ఆస్తివు, నీవన్నీవు, కానీ నీ విశ్వాసాన్ని ఇవ్వగలుగుతున్నావు. మనం దేవునిడల ఒబీడియన్స్ని మనం నేర్పగలుగుతున్నామా? నీకున్న విధేయత నీ పిల్లలకు నేర్పుతున్నావా? లేకుంటే నీ పగను నీ పిల్లలకు నేర్పుతున్నావా? ఇక్కడ అబ్రహాము తన విశ్వాసాన్ని టర్న్ చేసాడు పిల్లగానికి. తిమోతిని పౌలు మెచ్చుకున్నప్పుడు అదే మాట అంటాడు. 2 తిమోతి 1:5 చూడండి. తిమోతి కూడా ఏమంటాడు? పౌలు మెచ్చుకొని, తిమోతిని మెచ్చుకొని, నా ప్రార్థనల యందు 3 ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని. తిమోతిని పౌలు ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన అంటే, తిమోతిలో ఉన్న నిష్కపటమైన విశ్వాసము. యాక్చువల్గా తిమోతి పిరికి వ్యక్తి, స్వభావం రీత్యా ఆయన పిరికోడు, తట్టుకోలేడు, ఇబ్బందులు వస్తే తట్టుకోలేడు. కానీ అలాంటి పిరికి వ్యక్తిని వాళ్ళ అమ్మమ్మ దేవుని విశ్వాసంలో పెంచిండ్రు వాళ్ళు. కాబట్టి పౌలు తన ఖడ్గాని, లేకుంటే తన మజిలీని, తన చివరి సేవా బైబిల్ను ఎవరికి పట్టియాలి అన్నప్పుడు తీతుకు పట్టియలేదు ఆయన, ఎపఫ్రోదితుకు పట్టియలేదు ఆయన, ఫిలమోనుకు పట్టియలేదు ఆయన. నా ప్రియమైన కుమారుడు, నా నిజ కుమారుడు, నేను ప్రేమించు కుమారుడు అంటాడు తిమోతి గురించి. తిమోతికి తన సేవను అంకితం చేసినాడు. తిమోతి 2వ అధ్యాయంలో ఉంది కదా, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇంతమందిని విడిచిపెట్టి తిమోతికి ఎందుకు ఇచ్చినట్టే, తిమోతిలో వాళ్ళ అమ్మమ్మ నాటిన విశ్వాసాన్ని చూసినాడు పౌలు. ఈరోజు నీ పిల్లలలో ఆ విశ్వాసాన్ని ఇతరులు చూస్తున్నారా? ఒక తండ్రిగా నువ్వు ఫెయిల్ అవుతున్నావా, పాస్ అవుతున్నావా? ఒక మదర్గా నువ్వు ఫెయిల్ అవుతున్నావా, పాస్ అవుతున్నావా? తండ్రులు దాగిరి పిల్లలు దాగిరి అంటే ఏం లాభం? విశ్వాసం ఉండదు అది. ఇక తండ్రులు అట్లే ఉండ్రి, పిల్లలు అట్లే ఉండ్రి అంటే అది విశ్వాసం కాదు. కాబట్టి అబ్రాహాం ఇక్కడ తన కుమారునికి ఆ విశ్వాసాన్ని, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని రెట్టింపు మాట్లాడుతున్నాడు. ఆయన నా కుమారుడా దేవుడే చూసుకుంటాడు గొర్రె పిల్లను. ఇస్సాకు తెలిసింది దేవుడు ఏదైనా చూసుకుంటాడని, ఇస్సాకు చిన్న వయసులోనే ఆ విశ్వాసాన్ని డెవలప్ చేసినాడు. పౌలు అదే అంటాడు ఇక్కడ, నీ కన్నీళ్లను చూసి నేను ఆనందిస్తున్నాను, నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితర ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునికలోను వసించెను, అది నీ అందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇది నీ తరానికి నీవు ఇవ్వాల్సిన ఆస్తి ఏదైనా ఉంది అంటే నీవు సేవించుతున్న దేవుని ఎడల భక్తి ఇవ్వాలి. నీవు ఆస్తుల కొరకు సంపాదించడం కాదు. నీ విశ్వాసం ఇస్తే వాడు ఎన్నెన్ని ఆస్తులు సంపాదించుకుంటాడు.
నీవు లక్షల ఆస్తి ఇచ్చి వాడిని గబ్బులు పట్టేది ఇచ్చే ఏం లాభం వాడు? శోభన్ బాబు అని ఒక తెలుగు హీరో ఉంటాడు, శోభన్ బాబు, ఆ కాలంలో ఉండే. ఆయన ఒక మాట అంటాడు ఫైనల్ ఇంటర్వ్యూలో. శోభన్ బాబు చాలా ఆస్తిమంతుడు. ఆయన తన పిల్లలకు ఆస్తి ఇవ్వలేదంట. ఆయన చనిపోయేటప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఏమన్నాడంటే, నా కుమారులు సుపుత్రులైతే వాళ్ళకి ఆస్తి ఎందుకు అంటాడు ఆయన. సుపుత్రుడైతే వానికి ఆస్తి ఎందుకు? కుమారుడు సుపుత్రుడు అంటే మంచి పుత్రుడు అయితే వారికి ఆస్తి అవసరం లేదు. మంచి గుణగణాలు నేను ఇస్తే, మంచి మోరల్స్ నేను నేర్పితే, మంచి ఎథిక్స్ నేర్పితే, మంచి విశ్వాసం నేను ఇస్తే, దేవుడు అలా ఒబీడియన్స్ నేను నేర్పితే వానికి ఆస్తి అవసరం లేదు, వాడే సంపాదించుకుంటాడు. రెండవ మాట, నా కుమారుడు సుపుత్రుడు కాకపోతే వానికి ఆస్తి ఎందుకు? రెండవ మాట, సుపుత్రుడు మంచి పుత్రుడు అయితే వానికి ఆస్తి ఎందుకు? వాడే సంపాదించుకుంటాడు, నేను విశ్వాసం ఇస్తే చాలు. సుపుత్రుడు కాకపోతే వారికి ఆస్తి ఎందుకు అంటే, వాడు సుపుత్రుడే కాదు, మంచి పుత్రుడే కాదు నా కొడుకు, వాడికి ఆస్తి ఏం చేస్తాడు? వాడు తాగి తందనాలు చేస్తాడు, ఉన్నది లావిష్గా ఖర్చు పెడతాడు, మళ్ళీ బికారుగా అయిపోతాడు. కాబట్టి నేను ఇవ్వాల్సింది ఏంటంటే గుణం, క్యారెక్టర్, విలువలు. క్రైస్తవులుగా దేవునిడల భయము, భక్తి, ఇది మన పిల్లలకి ఇవ్వడానికి నేర్చుకోవాలా. ఈరోజు ప్రెసిడెంట్ గారు ప్రకటన చేసి ఒక మాట అన్నాడు, సండే స్కూల్కు మీ పిల్లలు పంపండి అని చేతులు ఎత్తి మొక్కవలసిన అవసరం వచ్చింది. అంటే ఎంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నాం. ఒక పేరెంటింగ్, మన పేరెంటింగ్ ఎక్కడ పోతుంది? సండే స్కూల్కు పంపండమ్మా అని అడుక్కునే స్థితిలోనికి మన పిల్లలు మనం తీసుకొని వస్తూ ఉన్నాం. ఇక్కడ అబ్రాహం ఆ పని చేయలేదు. సండే స్కూల్ పంపండి అని పిల్లలు వాలంటీర్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడతారు? పిల్లగాడు పండుకున్నాడు, పిల్లగాడు ట్యూషన్ పోతున్నాడు, పిల్లగాడు రాత్రి అంతా నిద్రగా ఇప్పుడే వండుకున్నాడు, ఇప్పుడు రాడుపో. దట్ ఈజ్ నాట్ ఎ పేరెంటింగ్. దట్ ఈజ్ నాట్ ఎ పేరెంటింగ్. అబ్రహామును చూసి మనం నేర్చుకోవాలా. టీనేజ్ కుమారుణ్ణి దేవుని వైపు ఎట్లా విశ్వాసంలో నడిపిస్తున్నాడు ఆయన. ఇది క్రైస్తవులుగా మన కుటుంబంలో ఉన్న ఛాలెంజ్. ఇది ఈరోజు నువ్వు పిల్లలను గుడికి నడపకుంటే, ఈరోజు నీ పిల్లలకు దేవుని విశ్వాసం ఇవ్వకపోతే, రేపు వాడు చెడిపోయినప్పుడు నీవే నెత్తి కొట్టుకొని మళ్ళీ తిరిగి అదే గుడి దగ్గరికి వస్తావు. అయ్యా నా కొడుకు తాగుతున్నాడు, తందనా ఆడుతున్నాడు, వారి కొరకు ప్రార్థన చేయి అంటావు. అదే ఈరోజు నువ్వు సండే స్కూల్ పంపితే, ఈరోజు అదే నువ్వు యూత్ మీటింగ్ పంపితే ఆ మాటని వనలేవు. కారణం ఏంటంటే అక్కడ భక్తి నేర్చుకుంటాడు నీ కొడుకు, విశ్వాసాన్ని నేర్చుకుంటాడు నీ కొడుకు, తాగుడు ద్వారా ఎలాంటి అనారోగ్యాలు వస్తావో నేర్చుకుంటాడు నీ కొడుకు. గుడికి పంపకపోవడం నీ బాధ్యతనే, వాడు చెడిపోయినాక ఏడ్చేది మీ బాధ్యతనే. కాబట్టి వాట్ ఈజ్ యువర్ పేరెంటింగ్? ఒక తల్లిదండ్రులుగా మనం పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? ఆస్తులు ఇవ్వని అవసరం లేదు, సంస్కారం ఇవ్వండి, వాళ్ళకు విశ్వాసాన్ని ఇవ్వండి, నీ దేవుణ్ణి ఇవ్వండి. నీ దేవుణ్ణి వాళ్ళకంటే సాలింగా వాడు ఎక్కడైనా బతుకుతాడు, అడవిలో ఉన్న బతుకుతాడు వాడు. నీ దేవుణ్ణి పరిచయం చేయడానికి అంతే. మనం ఏం చేస్తున్నాం? ఆస్తుల కొరకు ప్రాకులాడుతున్నాం, సంపద కొరకు ప్రాకులాడుతున్నాం. నో, చాలామంది మీరు చరిత్రలో చూడండి, చాలామంది పెద్ద పెద్ద బిలియనీర్స్ వాళ్ళ పిల్లలకు ఆస్తులు ఇవ్వలేదు. చార్లీ చాప్లిన్ ఆస్తులు ఇవ్వలేదు, జాకీ చైన్ ఆస్తులు ఇవ్వలేదు, లక్షల కోట్లు దానం చేసినారు వాళ్ళు, కానీ పిల్లలకు ఆస్తులు ఇవ్వలేదు. పిల్లలకు విశ్వాసాన్ని చాలంతే, గుడి వానికి అంతే చాలు. బడి మర్యాద నేర్పు, సంస్కారం నేర్పు, దేవుడు అంటే అచంచలమైన విశ్వాసం నేర్పాలంటే నువ్వు నేర్చుకోవాలా. ద్వితోపదేశకాడు ఉన్న మాట అదే. తమ పిల్లలకు 3 తరాలు, ఇక్కడ కూడా పౌలు 3 తరాలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ, కుమారుడు, 3 తరాలు. ద్వితోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలు వినుము, నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను దేవునిలా ప్రేమించడం నేర్పండి, చాలంతే. వాడు లైఫ్ లాంగ్ బతికిపోతాడు. ఇసాకుకు అబ్రహాము అది నేర్పుతున్నాడు ఇక్కడ. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక తల్లిదండ్రులుగా మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే ఇక్కడ ఫెయిల్ అవుతా ఉన్నాం. పరిపూర్ణమైన పేరెంటింగ్ ఆయన ఎవరు? అబ్రాహం మ్యాస్లో చిల్డ్రన్ సైకాలజిస్ట్ ఆయన ఒక మాట అంటాడు,
వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ద సొసైటీ అంటాడు ఆయన. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ద సొసైటీ? ఈ సొసైటీలో బిగ్గెస్ట్ ఛాలెంజ్, చాలా పెద్ద సమస్య ఏంటి అంటే పేరెంటింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటాడు ఆయన. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ద పేరెంట్స్ అంటే పేరెంటింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. పిల్లలను పేరెంటింగ్ చేయడమే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయిపోయింది ఈ దినాలలో. కాబట్టి నీ చేతన ఎంతవరకు అవుతుంది? నీ వానికి బడి చెప్పియాలా, గుడి చెప్పియాలి అంతే. బడికి వంపు, గుడికి వంపు. వాడిని సోమరిపోతు చేయొద్దు, సండే స్కూల్కు దూరం చేయొద్దు, వాడిని యూత్ మీటింగ్కు దూరం చేయొద్దు, గుడికి దూరం చేయొద్దు. ఇక్కడనే వాడు నేర్చుకోవాలా, మోరల్స్ నేర్చుకోవాలా, ఎథిక్స్ నేర్చుకోవాలా, విలువలు నేర్చుకోవాలా, విశ్వాసం నేర్చుకోవాలా, దేవుడు అంటే ఎవరు నేర్చుకోవాలా. ఇంకా ఎక్కడ నీకు నేర్పరు, ఎక్కడ నీకు నేర్పరు. హీబ్రూ కామెంటరీ ఇది రాసిన ఈమె శాంతాకుమారి సుందర్. ఈమె ఐఏఎస్ ఆఫీసర్ శాంతాకుమారి సుందర్. ఈమె హీబ్రూ మాత్రమే రాయలేదు, రెవల్యూషన్ రాసింది, రోమన్స్ రాసింది. ఈ 3 టఫ్ బుక్స్ ఇవి. హీబ్రూ, రెవల్యూషన్, రోమన్స్, తర్వాత గలేషియన్స్. ఇవన్నీ చాలా టఫ్ బుక్స్ ఇవి. ఇన్ని టఫ్ బుక్స్ ఈమె కామెంటరీ రాసింది. రాస్తూ ఏం చేసింది ఆమె, వాళ్ళ అమ్మకు డెడికేట్ చేసింది బుక్. వాళ్ళ అమ్మకు డెడికేట్ చేసి ఏం రాసింది చూడండి, సింపుల్ కొన్ని వర్డ్స్. డెడికేషన్ టు మై మదర్, డెడికేషన్ టు మై మదర్ ఫర్ హ్యావింగ్ ఇన్స్టిల్డ్ ఇన్ మీ, ఫర్ హ్యావింగ్ ఇన్స్టిల్డ్ అంటే నా మనసులో నాటుకపోయేటట్టు చేసిందట. నాటుకపోవడం, ఇన్స్టిల్డ్ అంటే నాటుకపోవడం. తేనెతీగ నిన్ను కుట్టినప్పుడు ఏం చేస్తుంది? అది దాని ముళ్ళును నీలో ఇడిచిపెడుతుంది. తేనెటీగకున్న లక్షణం, నేను కుట్టిందంటే దాని ముళ్ళు నీలో ఉంటుంది. ఈమంటది, దిస్ బుక్ డెడికేషన్ టు మై మదర్ ఫర్ హ్యావింగ్ ఇన్స్టిల్డ్ ఇన్ మీ ఫ్రమ్ చైల్డ్హుడ్ ద హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ టు చర్చ్ ఆన్ సండేస్. ఒక ఐఏఎస్ ఆఫీసర్, నాట్ ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్, ఈమె క్రిస్టియన్ థియాలజీలో పిహెచ్డి చేసింది. ఈమె శాక్స్ అని, తమిళనాడులో శాక్స్ అని పెద్ద బైబిల్ కాలేజ్ ఉంది. అందులో థీసిస్ రాసి పిహెచ్డి సమర్పించింది. ఆమె బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసింది, అటు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసింది. ఆమెమంటది, నేను ఎందుకు ఇవన్నీ నేను ఎట్లా సంపాదించుకున్నా అంటే రూటు చెప్తుందామే. ఫర్ హ్యావింగ్ ఇన్స్టిల్డ్ ఇన్ మీ ఫ్రమ్ చైల్డ్హుడ్, చిన్నతనం నుంచి ద హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ టు ద చర్చ్ ఆన్ సండేస్ వితౌట్ ఫెయిల్. మా అమ్మ నాకు నేర్పింది ప్రతి ఆదివారము వితౌట్ ఫెయిల్, నాగ లేకుండా, ఆబ్సెంట్ కాకుండా గుడికి వెళ్ళడం మా అమ్మ నేర్పింది. వాట్ ఈస్ ద మోడల్, వాట్ ఈస్ ద పేరెంటింగ్ మోడల్? అబ్రహాము పేరెంటింగ్ మోడల్ ఏంటో తెలుసా? తన దేవుడిని విశ్వాసంని ఇస్సాకు మీద మోపుతా ఉన్నాడు. ప్రభువా, నాయన గొర్రెపిల్ల ఏడుందంటే దేవుడు చూసుకుంటాడు నాయన. ఫ్రమ్ చైల్డ్హుడ్ ద హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ టు ద చర్చ్ ఆన్ సండేస్ వితౌట్ ఫెయిల్ అండ్ ఆల్సో for introducing me to the reading of Bible since early days. Introducing me to the reading of Bible since early days, even grateful for these blessings. అబ్బబ్బబ్బబ్బబ్బ, even grateful for these blessings. 2 విషయాలు నేర్చామే. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి నా శరీరంలో అంటే ఇన్స్టిల్ చేసింది. నా మనసులో నాటుకపోయినాయి అంటుంది. నాటుకపోయినాయి మా అమ్మ మాటలు. ఏంటి? ప్రతి సండేని ఫెయిల్ కాకుండా నీవు గుడికి వెళ్ళాలా. సండే స్కూల్ కానీ, యూత్ మీటింగ్ కానీ, చిన్నగా ఉన్నప్పుడు సండే స్కూల్, టీనేజ్లో యూత్ మీటింగ్, పెద్దగైనాక గుడి వెళ్ళాలా. అది వాళ్ళమ్మ ఇన్స్టిల్ చేసిందట. తర్వాత రెండవది ఏంది? రీడింగ్ ఆఫ్ బైబిల్ సిన్స్ ఎర్లీ డేస్, నాట్ ఇన్ ఎ టీనేజ్. చిన్నప్పటి నుంచి బైబిల్ చదవడం మా అమ్మ నేర్పింది. ఎంతమంది తల్లిదండ్రులు మన పిల్లలకు గుడికి వస్తుంటే బైబిల్ పట్టిస్తున్నాం? ఎంతమంది తల్లిదండ్రులు మన పిల్లలు గుడికి వస్తుంటే, సండే స్కూల్కి వస్తుంటే బైబిల్ తీసుకపోరా అని చెప్తున్నాం? ఎంతమంది తల్లిదండ్రులము సండే స్కూల్కి వస్తుంటే నాయనా ఒక నోట్బుక్ బైబిల్ తీసుకొని పో అంటున్నాం? ఎంతమంది తల్లిదండ్రులు సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఏం నేర్చుకున్నావురా నువ్వు సండే స్కూల్ అని అడుగుతున్నాం? మనం ఏం నేర్చుకున్నావు, నువ్వు ఏం చెప్పింది మీ టీచర్ అని అడుగుతున్నాం?
ఈరోజు నువ్వు వారిని నెగ్లెక్ట్ చేస్తే రేపు వాడు నిన్ను నెగ్లెక్ట్ చేస్తాడు. దట్ సేమ్ నువ్వేం విత్తుతావో అదే కోస్తావు. నీ పిల్లగానికి నువ్వు ఏం విత్తుతావో అదే ఆ పంటనే కోస్తావు. దేవుడు అన్యాయస్తుడు కాదమ్మా. అబ్రాహాము విశ్వాసాన్ని ఇచ్చిండు ఇస్సాకుకు, అదే విశ్వాసాన్ని తిరిగి ఆయన పొందిండు. ఆమెలో శాంతాకుమారి సుందర్ వాళ్ళమ్మ విశ్వాసాన్ని విత్తింది, సండే స్కూల్ పోబిడాన్ని విత్తింది, బైబిల్ తీసుకపోబిడాన్ని విత్తింది, బైబిల్ చదవాలి బిడా డైలీ అని విత్తింది. ఇన్స్టిల్డ్ మీ నాట్ కమిటెడ్ చేసింది. ఆమె ఏమంటుంది ఫైనల్గా? ఫర్ గ్రేట్ఫుల్ ఫర్ దీస్ బ్లెస్సింగ్స్. అవి ఆశీర్వాదాలంట ఆమెకు. ఇది తల్లిదండ్రులుగా మనం పిల్లలకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఏంటంటే ఇవి ఇవ్వాలి ఆశీర్వాదాలు. మనం వాడు ఈ ఆశీర్వాదాలు ఇస్తే లెక్కకు మించిన ఆస్తులు సంపాదించుకుంటాడు వాడు. ఇంకంతే. వాని ఆస్తులు కూడబెట్టడానికి నీవు అడ్డదారులు దొక్కనవసరం లేదు. వాని ఆస్తులు కూడబెట్టడానికి నీవు గుడి బాని డ్యూటీలు చేయనవసరం లేదు. వాని ఆస్తులు కూడబెట్టడానికి వాని గుడికి రాకుండా బడికి ట్యూషన్ కానీ పంపుతున్నావు. మరి దేవుని జ్ఞానం ఇవ్వకుంటే ఎన్ని ట్యూషన్లు చదివినా ఏం లాభం అమ్మ నీ కొడుకు? ఆదివారం ఒక్కసారి ట్యూషన్ పోకుంటే వాడు ఫెయిల్ కాడు. మా ప్రొఫెసర్ థామస్ మైకెల్, గ్రీక్ ప్రొఫెసర్, స్కాలర్. ఆయన నాకు గ్రీక్ నేర్పింది ఆయననే. తన భార్య కూడా స్కాలరే. అట్లు పిహెచ్డి గోల్డ్ మెడల్ వాళ్ళు, అట్లు సెక్యులర్ స్టడీస్లో కూడా గోల్డ్ మెడలిస్టే వాళ్ళు. ఎంఎస్సి దాంట్లో గోల్డ్ మెడలిస్ట్. భార్య భర్త ఇద్దరు యూనివర్సిటీ టాప్స్ వాళ్ళు. మాకు లెసన్ చెప్తున్నప్పుడు ఆయన ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ఆయన న్యూ టెస్ట్మెంట్ బోధిస్తున్నాయి, పాల్ లెటర్స్, అపోస్తలులైన పౌలు పత్రికలు ఆయనే బోధించుండు మాకు. ఇప్పటికి ఆయన చెప్పిన మాటలు గిర్రుమంటాయి మా మైండ్లో. హైలీ టాలెంటెడ్ స్కాలర్ ఆయన. ఆయన ఇచ్చిన మాట, మీ జీవితంలో ఎప్పుడు కూడా ఆదివారం నాడు గుడి బంద్ చేయొద్దు. ఆదివారం నాడు నీకు ఎగ్జామ్ ఉండని, మండే ఎగ్జామ్ ఉండని, మండే పరీక్ష కొరకు ఆదివారం నాడు నీవు గుడి బంద్ చేసి చదువుకోకూడదు. నేను నా భార్య పని చేసినాం. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. మేము గోల్డ్ మెడల్ సంపాదించినాం. మేము మొదటగా దేవుని గణపరచండి, తర్వాత దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. ఆమేన్. మొదటగా దేవుని గణపరచండి, తర్వాత దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. ఫిలిప్పీ 4:13 అదే మాట ఉంది. నన్ను బలపరచువాని అంది నేను సమస్తము చేయగలను. మొన్న సండే స్కూల్ వాళ్ళకు కొన్ని మాటలు చెప్తూ ఒక మాట చెప్పినాను. నెయ్మార్ జూనియర్ ఫుట్బాల్ ప్లేయర్. ఆయన సాకర్ సూపర్ స్టార్ అంటారు ఆయన. సాకర్ సూపర్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్. ఆయన బ్రెజిల్ దేశస్థుడు. ఆయన 2015లో యూరోపియన్ ఫుట్బాల్ లీగ్ ఛాంపియన్ అయింది ఆయన 2015లో. 2016లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఛాంపియన్ ఆయన. అయితే ఆయన ఛాంపియన్ అయిన తర్వాత ఊరేగిస్తున్నప్పుడు ఆయన తలకు ఒకటి బ్యాండ్ ఉంటుంది. 100% జీసస్ అని బ్యాండ్ ఉంటుంది. ఓ బ్యాండ్ 100% జీసస్ అని బ్యాండ్ పెట్టుకుంటాడు ఆయన. నెయ్మార్ అని గూగుల్లో కొడితే రావచ్చు ఆయన ఫోటో. మీకు ఇప్పుడు కొట్టొద్దు. 100% జీసస్ పెట్టుకుంటాడు. అయితే ఆయన గోల్డ్ మెడల్ తీసుకున్న తర్వాత ఆయన సప్పట్లు కొడుతున్నప్పుడు ప్రపంచం అంతా చూస్తారు కదా. ప్రపంచం చూస్తున్నప్పుడు ఈ బెల్ట్ కూడా వాళ్ళు చూస్తారు. ఈ బ్యాండ్ చూసినప్పుడు ప్రపంచానికి ఆయన చెప్పకుండానే 100% యేసుక్రీస్తు ఈ విజయం ఇచ్చిందని చెప్పగానే ఆయన చెప్తా ఉన్నాడు. అప్పుడు FA యూనియన్ ఫుట్బాల్ అసోసియేషన్, యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేసిండ్రట, నెయ్మార్ నీకు 5 కోట్లు ఇస్తాం, ఈ బ్యాండ్ తీసేసి మా బ్రాండ్ పెట్టుకో, యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్ ఆ బ్రాండ్ పెట్టుకో, నీకు 5 కోట్లు ఇస్తామని చెప్పిండ్రట. దిస్ ఈజ్ ట్రూ, అసత్యం కాదు ఇది. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, నీవు 5 కోట్లు కాదు కదా 10 కోట్లు ఇచ్చినా నేను ఈ బ్రాండ్ తీయను. ఎందుకంటే నేను 11 సంవత్సరాల వయసులో 11 ఏళ్ళ టైంలో మా అమ్మ నాకు ఈ బ్రాండ్ ఇచ్చింది. 100% జీసస్ అనే బ్రాండ్ ఇచ్చింది. ఈ బ్రాండ్ నేను గెలిచినప్పుడు నేను దేవుని గణపరచాలని మా అమ్మ చెప్పింది. కాబట్టి నీవు 5 కోట్ల రూపాయలు నాకు లెక్క కాదు, నా యేసు బ్రాండే నాకు లెక్క. మా అమ్మకు నేను ఇచ్చిన మాట మీద ఈ 5 కోట్లు నాకు తూత్ పాలిస్ అని చెప్పిండంట ఆయన. ఒక తల్లిగా తన కుమారునికి ఆ విశ్వాసాన్ని ఇచ్చింది. ఒక తల్లిగా నీ కొడుకుకు నీవేమిస్తున్నావు? అబ్రహాము సిచ్యువేషన్ బట్టి పరీక్షించుకోవాలి. ఈరోజు
నా కుమారునికి నేను ఏమి ఇస్తున్నా? విశ్వాసాన్ని ఇస్తున్నానా? నా మాదిరి ఇస్తున్నానా? నా ప్రార్థన ఇస్తున్నానా? నా బైబిల్ ఇస్తున్నానా? లేకుంటే వానికి నా కొట్లాట ఇస్తున్నానా? నా పగ ఇస్తున్నానా? నా తాగోలుతనం ఇస్తున్నానా? నా జులాయితనం ఇస్తున్నానా? నా గుట్కలు ఇస్తున్నానా? పరీక్షించుకో. అబ్రహాము తన కుమారునికి విశ్వాసాన్ని పరిచయం చేసాడు. దేవుడే చూసుకుంటాడు బిడ్డ, దేవుడే చూసుకుంటాడు. అప్పుడు ఇసాకు విధేయత చూడండి, కట్టెల మీద కొడుకును పెట్టినప్పుడు కూడా ఇసాకు ఎంత విధేయత అబ్రహాం నేర్పి ఉండాలి కొడుకు. 14 ఏళ్ళ పిల్లగాడు ఎవరు ఉంటారండి? కట్టెల మీద దులుపుకొని నిలుచుకుంటాం ఈ కాలం పిల్లలైతే. విధేయత పండుకొని ఆయనంటే పండుకున్నాడు, దేవుడు చూసుకున్నాడు, మత్సంగా ఉన్నాడు, పండుకున్నాడు. ఆహాహాహా, ఏం సిచ్యువేషన్ చూడండి అక్కడ. 22వ అధ్యాయం. గొర్రె పిల్లను దేవుడే గొర్రె పిల్లను చూసుకొని చెప్పాను. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఇక్కడ కూడా అబ్రహాము తొందర చేయడం లేదు. ఏం తొందర లేదు, ఆయన మనసులో ఎంత కట్టెలు చక్కగా పేర్చిండు అంటే దేవుని పని ఎంత క్లియర్గా చేయాలో అంత క్లియర్గా చేస్తున్నాడు ఆయన. కొడుకును బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా పోన్లే కట్టెలు ఆడబెట్టి చేద్దాం అనలేదు ఆయన. చక్కగా పేల్చి ప్రిపరేషన్. దేవుని కొరకు మనం ఏం ప్రిపేర్ అవుతున్నాం? దేవుని కొరకు ఎట్లా ప్రిపేర్ అవుతున్నాం మనం? చక్కగా స్నానం చేసి, చక్కగా బట్టలు వేసుకొని, చక్కగా బైబిల్ పట్టుకొని, చక్కగా కానుక తీసుకొని, నీవు నీ పిల్లలు ఇంటికి తాళం వేసి, దావత్ ఉందంటే తాళం వేస్తావు. దావత్ అంటే నీకు మళ్ళీ ఉండాలిరా, నీకు అనవసరంగా ఉండాలి, పోదంపా కదా. ఎందుకంటే నీకు వండేది తప్పుతుందని ఇంటి ఆదులు పోదంపా అంటావు. మరి గుడికి తాళం ఎందుకు అయ్యావు? గుడికి తాళం వేయవు నువ్వు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నీ గుడికి తాళం, నీ గుడి కొరకు నీ పిల్లలను తీసుకొని ఇంటికి తాళం ఎప్పుడైతే వేస్తావో అప్పుడే నీ ఇల్లు దీవించబడుతుంది. ఆమేన్. దేవునికి అన్నిటికన్నా మొదటి స్థానం అబ్రహాము ఇచ్చిండు. కాబట్టి అబ్రహాము ఈరోజు విశ్వాసులకు తండ్రి అని పిలువబడతా ఉన్నాడు. నీ విశ్వాసాన్ని నీ పిల్లలకి ఎప్పుడైతే ఇస్తావో నీ పిల్లల ద్వారా నీకు మహిమ ఘనత, వాళ్ళు నిన్ను గణపరుస్తారు. లేకుంటే నీ మాట వినరు వాళ్ళు. నీకు ఎందుకు అవిధేయులకు మారుతున్నారు అంటే దానికి కారణం పేరెంట్స్ మనమే. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటే వాడు ఊరుకోకనే రాయలేదా మాట. నేర్పే బాధ్యత మనది. యాజ్ ఎ పేరెంట్గా వీ షుడ్ టీచ్ ద చిల్డ్రన్ how to learn, how to walk, how to obey, how to pray, how to go, how to talk, how to teach, how to listen, how to sleep, when to get up, how to eat. as a parent గా మనం నేర్పాలా. అప్పుడు వాడు నీ ఎడల గౌరవం మర్యాదలు పెంచుకుంటాడు. అరే మా మమ్మీ మా డాడీ ఇంత కష్టంలో కూడా నాకు విశ్వాసాన్ని నేర్పి. శాంతాకుమారి యాజ్ ఐఏఎస్ ఆఫీసర్, నా తల్లి చిన్నప్పటి నుంచి సండే వెళ్ళడం నాకు నేర్పింది, నా మనసులో కూర్చుకుంటట్టు చేసింది అది. నా తల్లి బైబిల్ చదవడం నాకు నేర్పింది. కాబట్టి ఈరోజు నేను ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక బిబ్లికల్ స్కాలర్గా ఆమె జీవితాన్ని కొనసాగించింది. ప్రభును మీ పిల్లలకు పట్టించిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పిల్లగాని చెప్పండి వాడు ప్రభులో ఉండి నాశనమైందని, వాడు ప్రభులో ఉండి చెడిపోయిందని, వాడు ప్రభులో ఉండి తాగుపోతాయిందని, వాడు ప్రభులో ఉండి జులాయిగా తిరుగుతున్నాడని ఒక్క పిల్లగాని చూపండి నాకు. యు నెవర్. అబ్రాహాము అది నేర్పిండు. అబ్రాహాము ఆస్తులు ఇవ్వలేదు కానీ తన విశ్వాసాన్ని ఇచ్చాడు. ఈరోజు ఛాలెంజింగ్ అది మనకు, మన పిల్లలకు. మనం సండే స్కూల్ చాలా ఇంపార్టెంట్ అనే విషయం అది. బాలుడు నడిచే త్రోవన ఎక్కడ నేర్చుకుంటాడు? వాడు సండే స్కూల్లో నేర్చుకుంటాడు. ఎస్, సండే స్కూల్లోనే నేర్చుకుంటాడు వాడు. ఇంకెక్కడ నేర్చుకోడు. ఇంటి దగ్గర నువ్వు నేర్పుతావానికి నేర్పవు. ఇంటికి దాకుంటే వాడు ఏం నేర్పుతావు? మీ నాయన ఇట్లా కొట్టాలరా, మీ నాయనతో ఇట్లా కొట్లాడాలి, మీ అన్నతో ఇట్లా కొట్లాడాలి, కొట్లాటలు నేర్చుకుంటే వాడు ఇంటికాడ ఉంటే. అదే సండే స్కూల్ పంపు,
పోనండి, ఆదివారం ఒక పూట ట్యూషన్ పోతే నష్టం ఏముంది? ఏముంది ట్యూషన్ పోతే నష్టం? వాడంత ముద్దోడైతే వాడు లాభం లేదు. ఇంకా నీ దేవునికన్నా ఎక్కువనా ట్యూషన్? నో, ఖచ్చితంగా చెప్తున్నా నేను. దేవుడు అనుకుంటే ఆ మైండ్ ఇస్తాడు, చదివే మైండ్. నీవు ఎన్ని వారాలు ట్యూషన్ పంపినా ఆ మూడు గంటల పరీక్షలప్పుడు దేవుడు మైండ్ను ఉల్టా చేస్తే ఎక్కడ పోతుంది నీ ట్యూషన్? ఫెయిల్. నన్ను గణపరచు అనేది నేను సమస్తం చేయగలను. సమయలు గ్రంథములు అంటాడు, నన్ను గణపరచు అనేది నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను. ఆదివారం నాడు నీ పిల్లలు దేవుని గణపరచండి, నీవు గణపరచు. దేవుడు నీ కుటుంబాన్ని ఎట్లా గణపరుస్తున్నాడు చూడు. అవేమి చేయకుండా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నీ అంతకు నీవు చేయగాల్చుకొని దేవుడు నాకు మంట కొట్టించిండు అంటే అబ్రాహాముతో బేరీ చేసుకుంటే లాభం లేదు, యోబుతో బేరీ చేసుకుంటే లాభం లేదు. కాబట్టి పిల్లలారా, నేను మీకు చెప్తా ఉన్నాను, యూత్ మీటింగ్కు వాళ్ళు అడుక్కోవాల మిమ్మల్ని. ఏదైనా స్పీకర్ వస్తేనే వస్తారా మీరు? స్పీకర్ మనసులా మీరు? యూత్ మీటింగ్కు స్పీకర్ మనసులా కారు కదా. దేవుని మనసులో మనం. దేవుడు అక్కడ దేవుడు నిలబడ్డాడు, ఆయనను ఆరాధిస్తున్నా నేను. స్పీకర్ నథింగ్. దేవుని ద్వారా మాట్లాడే వ్యక్తి ఆయన, కానీ మాట్లాడేవాడు దేవుడే. పిల్లలను ఆ విధంగా ప్రిపేర్ చేయండి. కనీసం రేపు వారం నుంచి ఈ సంవత్సరం 2026 చేంజ్ కాండి. అబ్రాహాం గురించి నేర్చుకోండి, తిమోతి అమ్మ అవ్వ గురించి నేర్చుకోండి. యోబు తన పిల్లల కొరకు ఎక్కడ పాపము చేస్తారో అని చెప్పి ప్రతిరోజు దహన బలులు అర్పించిండట. ఇంకా పాపం చేయలేదు వాళ్ళు. ఎక్కడ చేస్తారో, తలంపులో మాటలో ఎక్కడ చేస్తారని ప్రతి నిత్యము ఒక్కొక్క ఇంటి దగ్గర దహన బలులు అర్పించిండట. అది ఈరోజు మనం అబ్రహాము ద్వారా నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ రకంగా దేవుణ్ణి అబ్రహాము గణపరిచినాడు. మళ్ళీ సబ్జెక్ట్ ద్వారా మనమే నేర్చుకోవాలి. మనకేం నేర్పుతుంది ఈ యొక్క భాగం? ప్రతి అడుగులో మండే టు సండే లేకుంటే సండే టు మండే ప్రతి టైంలో నువ్వు దేవుని మీదనే ఆధారపడాలి. డెస్టినీ నీ కళ్ళ ముందర కనబడదు. ఇది చేయి ఇది వస్తుంది అని చెప్పదు. డెస్టినీ నీ కళ్ళ ముందర ఉండదు. ప్రతి నిమిషము ఆయన మీద ఆధారపడాలి, ప్రతి గంట ఆయన మీద ఆధారపడాలి, ప్రతిరోజు ఆయన మీద ఆధారపడాలి. సౌలును రాజు చేసినాక 1 సమూయేలు 16వ అధ్యాయం తీయండి. 1 Samuel chapter 16. 1 Samuel 2 Samuel chapter 10. 1 Samuel chapter 10. yes. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. సమూయేలు ఏం చేసిండు? సౌలును తైలాభిషేకం చేసి ఆయన రాజుగా అభిషేకించాడు. రాజు అయిన తర్వాత సౌలు ఏం చేయాలి? పనులు చేయాలి. కానీ కింద చూడు, 8వ వచనం చూడు. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలు అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలుచుండవలెను. నీవు చేయవలసిన దానిని నీకు చెప్పే వరకు నీవు తొందరపడొద్దు. ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి మనం. ప్రభువా, నేనేం చేయాలి? ఈ దినం నేను ఎక్కడ పోవాలా? నేనేం చేయాలి? ఈవెన్ సమూయేలు కూడా అది నేర్చుకున్నాడు తెలుసా. దావీదును అభిషేకించినప్పుడు దేవుడు డైరెక్ట్గా సమూయేలుకు, ఆ సమూయేలు ఇక్కడ రా, ఆ యెషయి ఇంట్లోకో, దావీదు అని పిల్లగాడు ఉంటాడు చిన్నోడు, వాని మీద అభిషేకమై అనలేదు ఆయన. ఏం చెప్పిండు ఆయన సమూయేలుకు? నీవు యెషయి ఇంట్లోకో, నేను అక్కడ ఒకరి అభిషేకం చేయాలని నువ్వు అన్నాడు ఆయన. సమూయేలు ఎవరిని ప్రభు అని అడగలేదు ఆయన. దట్ ఈజ్ విధేయత. ప్రభు మళ్ళీ రాజుగా చేయాలంటున్నావు, మరి ఎవరిని చేయాలి నేను అనలే. నో మోర్ క్వశ్చన్. మనమైతే అడ్డమైన క్వశ్చన్లు అడుగుతాం. ఇది చేయరా అంటే అది ఎందుకు చేయాలి, అది ఎప్పుడు చేయాలి, ఇవన్నీ క్వశ్చన్లు. విధేయత అంటే అదే, చెప్పితే దానికి ఒబే కావాలంతే. వాట్ ఈజ్ ఒబీడియన్స్ అంటే అదే. కానా వివాహములు అదే కదా. వాళ్ళు తెచ్చిండ్రు, అరే నీళ్ళు పోయండ్రు అంటే పోసిండ్రు, ముంచండ్రు అంటే ముంచిండ్రు, తీసుకుపోయిండ్రు అంటే ఇచ్చిండ్రు అంతే. ప్రభు నేను నీళ్ళు ఏమి వస్తుంది కదా, మళ్ళీ ఏం ద్రాక్షం ఆడుంది. నో మోర్ క్వశ్చన్స్. 10 మంది కుష్ఠరోగులు అదే కదా. అరే మీరు పోండ్రా యాజకులు చూపిస్తానంటే చక్కగా బాట పట్టిండ్రు వాళ్ళు అంతే. మా కుష్ఠే పోలేదు, మనం అయితే అడుగుతాం.
ఏమైందని చెప్పదు వాళ్ళకు. ఇది అట్లే ఉంది. ఓ నయమాన్ అదే కదా, మునుగురా అంటే ఊక మునుగుతా అయిపోతున్నాడు. మునుగురా అంటే నదులు మంచివి కావా, మా దేశంలో నది కావా, నేను ఆడ మునుగకుంటే ఇది కాదునా, నీ చిన్న నదిలో మునుగుదునా, అది విధేయత కాదు. ప్రవక్త అందుకంటాడు, అరే నీతో పెద్ద కష్టం వచ్చిందే, ఏం చేసినా బంగారు ఇవ్వమన్నాడా, ఏదో వెండి ఇవ్వమన్నాడా, ధనం ఇవ్వమన్నాడా, గొర్రెలు ఇవ్వమన్నాడా, మునుగునా అన్నాడు. నీకేం నష్టం వచ్చింది, నీళ్ళ మునిగితే అయిపోయా కదా. అప్పుడు విధేయత చూపి మునిగితే పసిపిల్ల దేహం వల్లే. విధేయత అంటే అది. కాబట్టి ఇక్కడ సమూయేలు కూడా పో అంటే పోయిండు అంత. ఆడిపోయిన తర్వాత పెద్దోని పిలిచాడు, రెండోని పిలిచాడు. అప్పుడు కూడా యాసరికి వచ్చి ప్రభావంగా ఎవరు నాకు చేత అయితే లేదా అని అనలేదు ఆయన. దేవుడు చెప్పే వరకు ఈ వెయిట్ చేసిండు అంతే. దేవునితో మనం ఆటలు ఆడకూడదు, దేవునితో అవిధేయతలు చూపకూడదు. మనల్ని చేసినోడు ఆయన కదా. కొన్నిసార్లు కోడి ముందా గుడ్డు ముందా అంటే అంటారు కదా, తల్లి ముందరని పిల్లగంతులు ఏందిరా అంటారు. తల్లి ముందర తండ్రుల ముందర పిల్లలు ఏందో చేస్తున్నారు, నీకు గెలదూకో మమ్మీ అంటారు, మళ్ళా మీకు గెలదూకో డాడీ అంటారు. అంటే వాడిని కడుపులో పుట్టి వాళ్ళకే తెలియదు అన్నట్టుగా. విధేయత ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి పరీక్షలు లోనప్పుడు ప్రతి పరీక్షలో కూడా మనం ఏం నేర్చుకోవాలంటే దేవునికి విధేయత చూపడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు అబ్రహామును దీవించినట్టుగా, అబ్రహాము కుమారుడు విధేయత చూపినట్టుగా మన పిల్లల విషయంలో ఒక పేరెంటింగ్ బాధ్యత మనకు ఆ విధంగా దేవుడు ఇచ్చినాడు. పేరెంటింగ్ అనేది చాలా పెద్ద బాధ్యత. ఆ బాధ్యతలో మన పిల్లలకు వినయం నేర్పాల, భక్తి నేర్పాల, గుడి నేర్పాల, బడి నేర్పాల, మోరల్స్ నేర్పాల, విలువలు నేర్పాల, దేవుణ్ణి ఇవ్వాలా, నీ విశ్వాసాన్ని ఇవ్వాలా. అప్పుడు వాడు నిన్ను సంతోషపెడతాడు, నీ దేవుణ్ణి సంతోషపెడతాడు. అబ్రహాముకు ఆ ఛాలెంజ్ దేవుడు ఇచ్చినాడు. అబ్రహామా ఆ చోటుకు వచ్చినప్పుడు వెళ్ళి తన కుమారుని తీసుకొని కిమ్మనకుండా వెళ్ళిపోయినాడు. ఆయన ఆ ప్రయత్నం చేస్తూ, నాయనా అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల ఏడుంది, నాయనా ప్రభువే చూసుకుంటాడు. ఆ విశ్వాసాన్ని కుమారునికి ఇచ్చినాడు. మరి ఇస్సాకు కూడా విధేయత చూపి కట్టెల మీద పడుకునే వరకు కూడా ఏ ఎదురు మాట్లాడకుండా కమ్మనకుండా ఆయన నిలబడిపోయాడు. అబ్రాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. వాక్యం ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు. అది సత్యమైన వాక్యం, జీవమైన వాక్యం, నిన్ను జీవింపజేసే వాక్యం, నీ ఆత్మలను బలపరిచే వాక్యం, నీ ఎముకలను సైతము, మృతతుల్యమైన ఎముకలు సైతము జీవింపజేయగల వాక్యం. దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు, ఆ రోజు దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము విధేయత చూపినాడు, అబ్రహాము మాట్లాడినప్పుడు ఇస్సాకు విధేయత చూపినాడు. ఈరోజు అదే దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. మనం విధేయత చూపుదామా? అబ్రహాము విషయం నేర్చుకుంటున్నప్పుడు ఆయన విధేయత మనం నేర్చుకోవాలి, ఆయన విశ్వాసాన్ని మనం పట్టుకోవాలి. ఒకవేళ పట్టుకోకపోతే మనం అబ్రహాము వారసత్వంలో లేకపోతాం. ఒక పేరెంట్గా, ఒక తల్లిదండ్రులుగా మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం? శాంతాకుమారి తల్లి తన పాపకు సండే స్కూల్కి వెళ్ళడం, చర్చికి వెళ్ళడం, మానక వెళ్ళడం నేర్పింది. బైబిల్ను చిన్నప్పటి నుండే చదవడం నేర్పింది. ఈరోజు ఆమె ఆ సాక్ష్యాన్ని ఇచ్చు ఆ పుస్తకాన్ని తల్లికి డెడికేట్ చేయగలిగింది. ఈరోజు ఒక పేరెంట్గా మనం ఏం నేర్పిస్తున్నాం?
మనకు మనం పరీక్షించుకోవాలి. ఈరోజు వాడు తప్పిపోతే, ఈరోజు మనం నేర్పకుంటే వాడు తప్పిపోతాడు. తప్పిపోయిన తర్వాత తిరిగి బాధపడాల్సింది మనమే. బయట వాళ్ళు ఎవరు బాధపడరు. నీ పక్కల వాళ్ళు బాధపడరు, వాళ్ళు నవ్వుతారు. ఇంకా వాళ్ళు నవ్వుతారు. నీవే బాధపడాలా, నేనే బాధపడాలా. ఆ బాధ అనుభవించకుండా చిన్నప్పటి నుంచే బాలుడు నడిచే త్రోవ వానికి నేర్పగలిగితే వాడు పెద్దవాడైనప్పుడు నిన్ను గణపరుస్తాడు, నీ దేవుని గణపరుస్తాడు. అబ్రాహాము నేర్పిండు, మనం నేర్పుదాం. కృపా కనికరం కలిగిన తండ్రి, గొప్ప దేవ, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. 3వ నాడు అబ్రహాము లేచి మీరు చూపించిన స్థలానికి వెళ్ళి మీకు విధేయత చూపి తన ఏకైక కుమారుడు ఇస్సాకును వధించుటకు కత్తి లేపే వరకు ప్రభువా అతన్ని పరీక్షించినావు. మేమైతే తట్టుకోలేము నాయనా ఆ పరీక్షలకు. ఈరోజు విశ్వాసులకు తండ్రి అని ప్రపంచమంతా అతను పొగుడుతుందంటే కారణం అంత కఠినమైన పరీక్షలకు లోనైనాడు ఆయన. ఈరోజు మేము ఏం పరీక్షలు పొందుతూ ఉన్నాం? కొన్నిసార్లు మా స్వయాన చేసుకున్న తప్పులను బట్టి మేము ఏదైనా శోధించబడితే అది అబ్రాహాముకు వచ్చిన పరీక్షగా మేము అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మాకు అబ్రాహాం అంత సీన్ లేదు ప్రభువా. అది యోబుకు వచ్చిన పరీక్షగా మేము అనుకోవద్దు, ఎందుకంటే మాకు యోబు అంత సీన్ లేదు నాయన. కొన్నిసార్లు మా స్వకీయ దురాశల వలన ఈడవబడి మరులు కొల్పబడి ప్రభువా మేము శోధించబడతాం. కానీ అబ్రహాము ఆ విధంగా కాదు. అబ్రహామును మీరు పరిశోధించినారు కాబట్టే ఈరోజు సువర్ణం వలె ఆయన విశ్వాసానికి పాత్రుడిగా మారిపోయినాడు. రోమా చక్రవర్తి కాలంలో క్రైస్తవ బిడ్డలు అనేక పరీక్షలకు లోనై పరీక్షింపబడ్డారు. పేతురు వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఒక అమూల్యమైన విశ్వాసాన్ని, ఒక హోప్ని ఇస్తున్నాడు. బంగారం కూడా కొలిమిలో కాలిన తర్వాతనే దాని వన్నె బయటకు వస్తుంది అని, విలువ పెరుగుతుంది అని. ఈరోజు మా బిడ్డలు ఎవరైనా పరీక్షకు లోనవుతున్నారా? మిమ్మల్ని బట్టి, వాక్యాన్ని బట్టి ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా, ఎవడైనాను క్రీస్తు విశ్వాసములో పరీక్షకు నిలిచినడలా, ఎవడైనాను వాక్యమును బట్టి పరీక్షలకు నిలిచినడలా వాడు భయపడక సిగ్గుపడక అట్టి వాటిలోనే ఆనందించాలని వాక్యం చెల్లిస్తూ ఉంటుంది. అందులో మేము ప్రాముఖ్యమైన పాత్రలు వహించడానికి కృప దయచేయమని ప్రార్థన. అబ్రాహాము లాంటి విశ్వాస వీరుల జాబితాలో ప్రభా మేము ఒక్క మచ్చుకు ఒక్క పాయింట్ అన్నా మేము ముందుకు వెళ్ళడానికి మా విశ్వాసాన్ని స్థిరపరచండి. మా విశ్వాసాన్ని బట్టి మా పిల్లలను మీ వైపు మేము మళ్లించే దిశగా మాకు అడుగులు నేర్పమని ప్రార్థన చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు ఏం చేసినామో మాకు తెలియదు ప్రభువా. మా పిల్లలు మాకు అవిధేయులు అవుతున్నారంటే మేము దేని బట్టి అనుకున్నాం, కానీ మామూలను బట్టే అని మేము గ్రహించలేకపోయినాం. ఈరోజు మా పిల్లలను మందిరాల్లో పెడితే, మా పిల్లలను సండే స్కూల్లో పెడితే, మా పిల్లలను గుడిలలో పెడితే, మా పిల్లలను యవనస్త కూడికలో పంపితే మీ వాక్యాన్ని నేర్చుకుంటారు, మీ విశ్వాసాన్ని నేర్చుకుంటారు, మీ కదలికలు, మీ కట్టడలు, మీ శాసనాలు, మీ ధర్మశాస్త్రాలు నేర్చుకోగలుగుతారు. తద్వారా మమ్ములను వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు ప్రభువా. కాబట్టి మమ్ములను మేము సమర్పించుకోవడానికి, మా పిల్లలను మీకు సమర్పించడానికి కృప దయచేయమని అబ్రాహాము ద్వారా మాతో మాట్లాడినందుకై నిన్నే స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.